Hello my dear students, and this is Sandeep and you are watching Samyan's Academy, and in this session we are going to discuss about states of matter. Let us start. Now you see here, gaseous state are states of matter. Okay, so in this one, what is Boyle's law? Boyle's law gives relation between వాల్యూమ్ అండ్ ప్రెషర్. వాల్యూమ్కి అండ్ ప్రెషర్కి మధ్యలో బాయిల్స్ రిలేట్ చేశాడు. వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్. దిస్ టెల్స్ బాయిల్స్ లా. Okay, V is inversely proportional to 1/P, and where temperature is constant and given mass also constant. Clear? And in this one we have four graphs. We have four. Boyle's law gives relation between volume and pressure. So volume is inversely proportional to pressure at constant temperature and number of moles. Then how will you define the Boyle's law? How will you define the Boyle's law? At constant temperature for a given mass of the mass, the volume of the gas is ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ ప్రెషర్. మీరు చూడండి, ఏదైనా బెలూన్ తీసుకోండి, బెలూన్ ఫుల్గా గ్యాస్తో ఫిల్ చేయండి. సో బెలూన్ని ప్రెషరైజ్ చేస్తే ఏమవుతుంది? వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, రైట్? సో వాల్యూమ్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? మీరు మాస్ని కాన్స్టెంట్గా పెట్టాలి, టెంపరేచర్ని కాన్స్టెంట్గా పెట్టాలి. సో మాస్ అంటే అడిషనల్గా మీరు గ్యాసెస్ మాలిక్యూల్ ఆ బెలూన్లోకి పంపించట్లేదు, అండ్ టెంపరేచర్ని కూడా ఎలా ఉంచాలి? కాన్స్టెంట్గా పెట్టాలి. ఒకవేళ టెంపరేచర్ని కాన్స్టెంట్ పెట్టకపోతే ఏమవుతుందంటే, టెంపరేచర్ పెరిగినప్పుడు అందులో ఉండే గ్యాసెస్ మాలిక్యూల్స్ కూడా ఏమవుతాయి? ఎక్స్పాండ్ అవుతాయి. అందుకే ఆ టైంలో ఈ బాయిల్స్ లా అండ్ అప్లికేబుల్ కాదు. అందుకే ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి, నెంబర్ ఆఫ్ మోల్స్ కూడా కాన్స్టెంట్గా ఉండాలి. ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే గివెన్ మాస్, అడిషనల్గా యాడ్ చేయకూడదు, అది కాన్స్టెంట్. అండ్ టెంపరేచర్ కూడా కాన్స్టెంట్. ఒకవేళ టెంపరేచర్ పెంచినా తగ్గించినా ఏమవుతుందంటే, టెంపరేచర్ పెంచితేనేమో వాల్యూమ్ పెరిగిపోతుంది, టెంపరేచర్ తగ్గితే వాల్యూమ్ తగ్గడానికి ఛాన్స్ ఉంది. సో అందుకే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి, నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్గా ఉంటే అప్పుడు ఈ లాని మీరు అప్లై చేయొచ్చు. సో వెన్ యూ ఇంక్రీజ్ ద వాల్యూమ్, pressure decreases. Okay, when you apply the pressure, when you apply the pressure on the balloon, volume of the or size of the balloon decreases. Okay, so volume is directly proportional to inversely proportional to P. And also this we can write as V equal to 1/P or K by P. So what is K here? K is equal to constant, and this we can write as PV equal to K, pressure into volume equal to constant, or also we can write P1 V1 equal to P2 V2. Okay, when you plot the drop between the pressure and volume of the gas at constant temperature, and that ఎప్పుడైతే ప్లాట్స్ గీస్తున్నావు, దేని మధ్యలో ప్లాట్ గీస్తున్నావు, దేని మధ్యలో గ్రాఫ్ గీస్తున్నావు, వాల్యూమ్ వర్సెస్ ప్రెషర్ని గ్రాఫ్ గీస్తున్నాం. ఎక్కడ గీస్తున్నాము? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర గీస్తున్నాము. కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర గీసిన గ్రాఫ్ని మనం ఏమనాలి అంటే ఐసోథర్మ్స్ అనాలి. ఇప్పుడు ఐసోథర్మ్స్, దీనికి మనకి 4 గ్రాఫ్స్ వస్తాయి. సో లెట్ us డిస్కస్ దస్ 4 గ్రాఫ్స్. ఫర్ ఎగ్జాంపుల్, పీవీ ఈక్వల్ టు కే, మీరు ఏం చేస్తున్నారు? పీ వర్సెస్ వాల్యూమ్కి మీరు గ్రాఫ్ గీస్తున్నారు. పీ వర్సెస్ వాల్యూమ్కి గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఒక పారాబోలిక్ షేప్లో హైపర్బోలా షేప్లో ఉంటుంది. ఓకే, సో వాల్యూమ్ తక్కువ ఉన్నప్పుడు, అదే ప్రెషర్ని బాగా ఎక్కువ పెట్టినప్పుడు ఏమవుతుంది? ప్రెషర్ని పెంచినప్పుడు ఏమవుతుంది? వాల్యూమ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అంటే ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు దానికి కరెస్పాండింగ్ వాల్యూమ్ అనేది తగ్గింది. ఓకే, సో వాల్యూమ్ ఎప్పుడు పెరుగుతుంది? సపోజ్ ఒక పిస్టన్ తీసుకోండి. ఒక పిస్టన్లో గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి. సో ఇది ఒక పిస్టన్, రైట్? మీరు ఏం చేస్తున్నారు? ప్రెషరైజ్ చేస్తే ఏమవుతుంది? ఈ పిస్టన్ కిందికి మూవ్ అవుతుంది. ఈ లోపల వాల్యూమ్ ఏమవుతుంది? కంప్రెస్ అవుతుంది, అంటే తగ్గుతుంది. ప్రెషర్ పెంచినప్పుడు వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. వెన్ యూ రిలీజ్ ద ప్రెషర్, వాట్ విల్ హ్యాపెన్? వెన్ యూ రిలీజ్ ద ప్రెషర్ని రిలీజ్ చేసినప్పుడు ఇది ఎక్స్పాండ్ అవుతాయి. గ్యాసెస్ మాలిక్యూల్ అని ఎక్స్పాండ్ అయిపోయి లార్జ్ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తాయి. ఓకేనా? సో వెన్ వాల్యూమ్ ఇంక్రీజెస్, corresponding pressure value decreases. Okay, and this is the graph, this is the first graph, and next graph we have here second graph, and second graph we have to draw between
pressure volume versus 1 by P. Suppose what is the formula for the Boyles law? PV equal to K. Now you have to plot the graph between V versus 1 by P. V versus 1 by P. So now you have to change this graph like this, V versus 1 by P. ఈ గ్రాఫ్ ఏ ఫామ్లో ఉంది అంటే, ఈ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉందంటే y ఈక్వల్ టు mx ఫామ్లో ఉంది. y ఈక్వల్ టు mx ఫామ్లో ఉంది. y ఈక్వల్ టు mx ఫామ్లో ఉన్న ఏ గ్రాఫ్ అయినా ఎక్కడి నుండి వెళ్తుంది? ఆరిజిన్ నుంచి వెళ్తుంది, రైట్? సో ఇప్పుడు ఈ గ్రాఫ్ని మనం చూస్తే గ్రాఫ్ ఇలా ఉంటుంది. y ఈక్వల్ టు mx గ్రాఫ్ v వర్సెస్ p మనం గీయబోతున్నాం. సో వాల్యూమ్ వర్సెస్ ప్రెషర్, వాల్యూమ్ వర్సెస్ 1 by p, వాల్యూమ్ వర్సెస్ 1 by p. గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇది y ఈక్వల్ టు mx ఫామ్లో ఉంది. సో y ఈక్వల్ టు mx ఫామ్లో ఉన్న ఏ గ్రాఫ్ అయినా ఎక్కడి నుండి వెళ్తుంది? ఆరిజిన్ నుంచి వెళ్తుంది. ఆరిజిన్ నుంచి వెళ్తుంది స్ట్రేట్ లైన్. y ఈక్వల్ టు mx ఏం ఇండికేట్ చేస్తుంది? స్ట్రేట్ లైన్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, అండ్ దిస్ ఈజ్ సెకండ్ గ్రాఫ్. వి ప్లాట్ బిట్వీన్ volume versus 1 by P. All these graphs we are plotted at constant temperature and also called as isotherms. Okay, and next second graph. This is the second graph, and we have one more graph, that is third graph, PV versus P. Ante PV equal to constant. Okay, before plotting the graph, so what you have to understand what is PV equal to constant. For example, let us assume when pressure is 10 atmosphere, volume is 2 liter. Let us assume when pressure is 10 atmosphere, volume ఎంత ఉంది అనుకుందాం? ప్రెషర్ 10 atmosphere ఉన్నప్పుడు వాల్యూమ్ 2 liters ఉంది అనుకుందాం. PV ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు? 10 into 2 20 liter atmosphere అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ when you decrease the pressure up to 5, ఓకే, అప్పుడు వాల్యూమ్ ఏమవ్వాలి? 4 liter అవ్వాలి. అంటే మళ్ళీ ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ మీరు వాల్యూ తీసుకోండి. 5 into 4 ఏమవ్వాలి? 20 liter అట్మాస్ఫియర్ అవుతుంది. అంటే P పెరిగినా తగ్గినా PV వాల్యూ అనేది ఆల్వేస్ కాన్స్టెంట్. P పెరిగినా తగ్గినా, V పెరిగినా తగ్గినా, P ఇంటూ V అనేది మీకు ఆల్వేస్ కాన్స్టెంట్ వాల్యూని ఇస్తుంది. దాన్ని కాన్స్టెంట్ అన్న. PV ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే అర్థం ఇది. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ డిక్రీస్ P ఈక్వల్ టు 2 atmosphere, అంటే 10 atmosphere to 5 atmosphere, 5 atmosphere to 2 atmosphereకి డిక్రీస్ చేస్తున్నాం. అప్పుడు వాల్యూమ్ కరెస్పాండింగ్ వాల్యూమ్ ఏమవుతుంది? కరెస్పాండింగ్ వాల్యూమ్ చెప్పండి ఏమవుతుంది? 20 రావాలంటే వాల్యూమ్ ఎంతకు పెరగాలి? 10 లీటర్స్కి పెరగాలి. ఓకే, 10 liters. మళ్ళీ మనం చెక్ చేస్తే PV ఈక్వల్ టు 2 into 10, అగైన్ యూ విల్ గెట్ 20 liter ఓన్లీ. Okay, that means when you plot the graph between P versus PV or V versus PV, then you get the constant slope. Then how will you get this? Let us see now. Now you draw the plot between the PV versus P. PV versus P ki graph gidam. Just a minute. PV versus P. Now plot the graph between PV versus P. Okay, so now it is PV and this one is P. నేను ఇందాక చెప్పినట్టు ప్రెషర్ సపోజ్ 2 atmosphere పెరిగింది అండ్ 5 atmosphere పెంచాము, 10 atmosphere పెంచాము. బట్ PV అనేది ఆల్వేస్ కాన్స్టెంట్. లెట్ us say this is 20. 2 దగ్గర కూడా 20 ఉంది PV వాల్యూ, అండ్ 5 atmosphere దగ్గర కూడా 20 ఉంది, అండ్ 10 atmosphere దగ్గర కూడా 20 ఉంది. సో వెన్ యూ ప్లాట్ దిస్ గ్రాఫ్, యువర్ గ్రాఫ్ విల్ బి లుక్ లైక్ దిస్. ఓకే, PV వర్సెస్ P గ్రాఫ్ మీకు ఇలా ఉంటుంది. ఓకే, అలాగే PV వర్సెస్ V గ్రాఫ్ ఎలా ఉంటుంది? PV వర్సెస్ V గ్రాఫ్ ఎలా ఉంటుంది చెప్పండి? PV వర్సెస్ V గ్రాఫ్ కూడా మళ్ళీ సేమ్ గ్రాఫ్ ఇలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను అట్మాస్ఫియర్ బదులుగా లీటర్స్ పెడుతున్నాను, రైట్? సో ఇక్కడ Vని నేను పెడుతున్నాను. సో V ఏమైంది? 2 liters, 4 liters, 10 liters. ఓకే, మళ్ళీ PV వాల్యూ ఏమైంది? ఇక్కడ కూడా కాన్స్టెంట్గానే ఉంది. అంటే PV వర్సెస్ P గీసిన, PV వర్సెస్ V గీసిన గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. PV వాల్యూ అనేది ఆల్వేస్ ఎలా ఉండాలి? కాన్స్టెంట్గా ఉండాలి. ఓకే, నౌ యూ సీ ద నెక్స్ట్ గ్రాఫ్ ఈస్
when you plot the graph versus so first of all PV versus log P versus log V. When you plot the graph between log P versus log V, how will you get that graph? And this question given in last previous JE question also, this comes in previous JE question. నేను తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాను. PV equal to K. When you apply the logarithm on both sides, log of PV equal to log K. Already you know that log of A into B is log A plus log B. Log of P into V is log P plus log V. Okay, log of A into B is log A plus log B. Similarly, log of PV is log P plus log V, which is equal to log K. Now you have to plot the graph between log P versus log V. Then మధ్యలో మీరు గ్రాఫ్ గీయాలి. log P versus దేనికి లాగ్ కేకి గ్రాఫ్ గీసాలి. అంటే y ప్లేస్లో లాగ్ P ఉండాలి, x ప్లేస్లో ఎవరు ఉండాలి, లాగ్ K ఉండాలి. సారీ లాగ్ V, సారీ లాగ్ K కాదు, లాగ్ V అనేది x ప్లేస్లో ఉండాలి. అంటే ఇది y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లోకి మనం దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. అంటే లాగ్ P అనేది y దగ్గర, లాగ్ P అనేది y ఫామ్లో ఉండాలి. y ఇది ఈక్వల్ టు mx ప్లస్ సి. సో ఇక్కడ mx ప్లస్ సి అంటే ఇక్కడ లాగ్ K ఇక్కడే ఉంటుంది. దట్ ఈస్ లాగ్ K ఈజ్ ద ఇంటర్సెప్ట్. ఓకే, అండ్ లాగ్ V ఏమవుతుంది, ఇటువైపు వస్తే ఇట్ విల్ బికమ్ మైనస్ లాగ్ V. It will become minus log V. Now you compare. At the place of y we have your log P. So y దగ్గర ఏముంది, లాగ్ P ఉంది, రైట్. x దగ్గర ఏముంది, లాగ్ V ఉంది, అండ్ ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ అంటే ఏంటి, అది నెగటివ్ స్లోప్. ఓకే, మైనస్ ఇండికేట్స్ m ఈక్వల్ టు -1. అంటే మైనస్ ఉంటే ఏంటి, నెగటివ్ స్లోప్. అది c అనేది ఇంటర్సెప్ట్. నౌ యూ ప్లాట్ ద గ్రాఫ్ ఫర్ దిస్. దీనికి గ్రాఫ్ గీయండి, ఏమొస్తుంది చూడండి. గ్రాఫ్ గీస్తే y axis versus x axis. Okay, now you see the graph. Now you take the log P on y axis, right, log P on y axis, and corresponding log V on x axis. అంటే x ప్లేస్ లో log V ఉంది. Okay, and we have one intercept, positive intercept cuts the y axis at positive side. ఇది పాజిటివ్ సైడ్, ఇటువైపు కింది వైపు నెగటివ్ సైడ్. పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఏం చేస్తుంది, y యాక్సిస్ని సపోజ్ ఈ వాల్యూ ఏమవుతుంది, అప్పుడు లాగ్ K అవుతుంది. ఈ వాల్యూ లాగ్ K అవుతుంది. అంటే ఇక్కడ నుంచి పైకి వస్తుందా కిందికి వస్తుందా గ్రాఫ్, మీరు చెప్పండి. నెగటివ్ స్లోప్ ఉంటే ఇట్ కమ్స్ టువర్డ్స్ x యాక్సిస్. ఓకే, పాజిటివ్ స్లోప్ ఉంటే ఇట్ గోస్ అప్వర్డ్ ఫ్రమ్ ద x యాక్సిస్. ఓకే, సో నెగటివ్ స్లోప్ కాబట్టి గ్రాఫ్ ఇలా వస్తుంది. సో ఈ గ్యాప్ ఏమి ఇండికేట్ చేస్తుంది మీకు, ఈ గ్యాప్ లాగ్ Kని ఇండికేట్ చేస్తుంది. నెగటివ్ స్లోప్ ఎంత ఉంది ఇక్కడ, m ఈక్వల్ టు -1. దిస్ ఈస్ ద నెగటివ్ స్లోప్. దిస్ ఈస్ Boyles Law and corresponding graphs, right? And next move on to the next topic, Boyles Law. So what is the slope here? Slope equal to ఏంటమ్మా ఇక్కడ, -1. So next one, Boyles Law. నెక్స్ట్ వన్ Boyles Law. Boyles Law ఏం చెప్పిందంటే వాల్యూమ్ వర్సెస్ టెంపరేచర్ రిలేషన్ ఇచ్చింది. ఓకే, మీకు తెలుసు టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ కూడా పెరుగుతుంది. సపోజ్ ఒక స్టవ్ పైన మీరు గిన్నె పెట్టి పాలు పోసి అందులో మీరు హీట్ చేశారనుకోండి, ఆ పాలు ఏమవుతాయి, పాలు వాల్యూమ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏంటి, టెంపరేచర్తో పాటు వాల్యూమ్ ఆఫ్ ద మాస్ కూడా ఏమవ్వాలి, పెరగాలి. అంటే ఇది దేనికి మధ్యలో రిలేషన్ చెప్పింది Boyles Law. ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ the volume of a given gas is directly proportional to temperature. V is directly proportional to T. So V directly proportional to T. అప్పుడు ఏవేవి కాన్స్టెంట్గా ఉండాలి, P అనేది కాన్స్టెంట్ ఉండాలి. కాన్స్టెంట్ టర్మ్స్ ఏముండాలి, ఎట్ కాన్స్టెంట్ P అండ్ గివెన్ మాస్ కూడా కాన్స్టెంట్గా ఉండాలి. ఒకవేళ కాన్స్టెంట్గా లేకపోతే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. కాన్స్టెంట్ ప్రెషర్ లేదు, ప్రెషర్ మీకు మెయింటైన్ చేయట్లేదు, ప్రెషర్ పెరుగుతుంది తగ్గుతుంది. ప్రెషర్ తగ్గితే అప్పుడు వాల్యూమ్ ఏమవ్వాలి, అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో వాల్యూమ్ ప్రెషర్ పైన డిపెండ్ అవుతుంది. అందుకే అక్కడ ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలంటే ఓపెన్ వెజల్స్కి మాత్రమే ఇది అప్లికేబుల్. ఒకవేళ మీరు చూడండి, అదే స్టవ్ అదే గిన్నె పైన ఆ పాలు పోసి వేడి చేసి జస్ట్ ఒక లిడ్ పెట్టండి. లిడ్ పెడితే ఏమవుతుంది, లోపల
ప్రెషర్ అనేది బిల్డ్ అవుతుంది. ప్రెషర్ బిల్డ్ అయినప్పుడు ఇది అప్లికేబుల్ కాదు. అందుకే ప్రెషర్ కాన్స్టెంట్గా ఉండాలంటే వెసల్ ఎలా ఉండాలి, ఓపెన్గా ఉండాలి, కవర్ చేయకూడదు లిడ్తో. ఓకే, సో కాన్స్టెంట్ ప్రెషర్ ఉండాలి. అండ్ మాస్ కూడా ఎలా ఉండాలి, గివెన్ మాస్ కాన్స్టెంట్గా ఉండాలి. అడిషనల్గా యాడ్ చేసినప్పుడు వాల్యూమ్ పెరగడానికి ఛాన్స్ ఉంది కదా, అందుకే కాన్స్టెంట్ మాస్ ఉండాలి, కాన్స్టెంట్ ప్రెషర్ ఉండాలి. సో ఇప్పుడు ఆలోచించండి, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ మాలిక్యూల్ కూడా ఏమవుతాయి, ఇంక్రీజ్ అవుతాయి. గ్యాస్ మాలిక్యూల్స్ కొంచెం ఎక్స్పాండ్ అవుతాయి. ఓకే, V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ and number of mole. Then how will you define the Boyles law? At constant pressure, the volume of given mass of the gas is directly proportional to absolute temperature. Volume of the at constant pressure, volume of the given mass of the gas is directly proportional to temperature. అంటే టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. టెంపరేచర్ తగ్గితే ఏదైనా కూల్ అయింది అనుకోండి, బాగా హాట్గా ఉన్నప్పుడు వాల్యూమ్ చాలా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు పాలు పొంగిపోతూ ఉంటాయి, మీరు ఏం చేస్తారు, సిమ్లోకి తీసుకొస్తారు, అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. సో వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. దెన్ హియర్ వీ హ్యావ్ సమ్ ఫార్ములా. V ఈక్వల్ టు ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఏమవుతుంది, V ఈక్వల్ టు K ఇంటూ T అవుతుంది. V ఈక్వల్ టు KT. సో ఈ V ఈక్వల్ టు KTని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, V/T ఈక్వల్ టు K, or V/T equal to constant, or also we can write as V1/T1 equal to V2/T2. V1/T1 equal to V2/T2. అండ్ ఇంకొక ఫార్ములా కూడా ఉంది, ఈ ఫార్ములా నేను చెప్తాను. వాల్యూమ్ ఎట్ గివెన్ టెంపరేచర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఎట్ 0 degree Celsius ఇంటూ 1 + T/273. నేను దీని అర్థం నేను గ్రాఫ్ గీసేటప్పుడు చెప్తాను. Okay, and these are the main formula for the Boyles law. What are the formula? V is directly proportional to T. When you remove the proportionality, here you have to put the constant, that is V equal to KT, or V/T equal to K, V1/T1 equal to V2/T2, then VT equal to V0 into 1 + T/273. and దీని అర్థం నేను గ్రాఫ్ గీసేటప్పుడు చెప్తా. Now you plot the graphs of Boyles law. వాల్యూమ్ వర్సెస్ టెంపరేచర్. మీరు చెప్పండి, వాల్యూమ్తో పాటు టెంపరేచర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? అంటే వాల్యూమ్ని y యాక్సిస్లో తీసుకున్నారు అండ్ టెంపరేచర్ని x యాక్సిస్లో తీసుకున్నారు. ఫార్ములా ఏంటి మనకి, V/T ఈక్వల్ టు K, V ఈక్వల్ టు K ఇంటూ T. నౌ ఇట్ ఈస్ లుక్ లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఈక్వల్ టు mx. y ఈక్వల్ టు mx గ్రాఫ్ ఎలా వెళ్తుంది, ఆరిజిన్ నుంచి వెళ్తుంది. ఓకే, సో ఆరిజిన్ నుంచి వెళ్తే గ్రాఫ్ ఎలా ఉంటుంది చెప్పండి, ఇట్ లుక్ లైక్స్ దిస్. అండ్ హియర్ వాట్ ఈస్ స్లోప్, హియర్ m ఈస్ మ్యాచింగ్ విత్ K. అండ్ వాట్ ఈస్ స్లోప్, హియర్ స్లోప్ m ఈక్వల్ టు K. దిస్ ఈస్ ఫస్ట్ గ్రాఫ్, V వర్సెస్ T. అండ్ సెకండ్ గ్రాఫ్, హియర్ వీ హ్యావ్ V వర్సెస్ టెంపరేచర్ వర్సెస్ T, V వర్సెస్ స్మాల్ t. Extend just a minute. Extend this graph up to here. Now plot the graph between V versus small t. ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు దాని కరెస్పాండింగ్ వాల్యూమ్ కూడా ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ 0 degree Celsiusకి రీచ్ అయినప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ కంప్లీట్గా 0 అవుతుందా, అవ్వదు, దానికి ఎంతో కొంత వాల్యూమ్ అనేది ఉంటుంది. సో వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ కంప్లీట్గా ఎప్పుడు 0 అవుతుంది, టెంపరేచర్ని నెగటివ్లోకి తీసుకెళ్ళాలి, మైనస్లోకి తీసుకెళ్ళాలి, -0, -10, -270, -273 వరకు తీసుకెళ్తే అప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ ఇక్కడ 0 అవుతుంది. ఇక్కడ -273 ఉంది అనుకుందాం, ఈ పాయింట్లో -273 degree Celsius ఉంది, ఇక్కడ ఏమనుకుందాము 0 degree Celsius ఉంది అనుకుందాము. టెంపరేచర్తో పాటు వాల్యూమ్ ఏమవ్వాలి, తగ్గాలి. మరి టెంపరేచర్ 0 అయినప్పుడు వాల్యూమ్ 0 అవుతుందా, అవ్వదు. మరి ఎక్కడ 0 అవుతుంది వాల్యూమ్ -273 degree Celsius దగ్గరనే 0 అవుతుంది. అంటే మీ గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఓకే, మీ గ్రాఫ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు ఇది ఎక్స్ట్రాపోలేట్ చేసుకోవాలి. అంటే దీని అర్థం ఏంటంటే
మనకి వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ కంప్లీట్గా 0 డిగ్రీ సెల్సియస్కి రీచ్ అయినప్పుడు కంప్లీట్గా ఒకేసారి డౌన్ అవ్వదు. మరి వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ కంప్లీట్గా 0 ఎప్పుడు అవుతుంది అంటే నెగటివ్ టెంపరేచర్లో అవుతుంది. ఏ టెంపరేచర్ దగ్గర అవుతుంది అంటే -273 డిగ్రీ సెల్సియస్ దగ్గర అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ సెకండ్ గ్రాఫ్. అండ్ థర్డ్ గ్రాఫ్ వీ హ్యావ్ టు ప్లాట్ బిట్వీన్ V/T వర్సెస్ V/T వర్సెస్ V. When you plot the graph between V/T versus V, then how will you get the graph? So I am plotting here, just a minute. Okay, plot the graph now, just a minute. Just a minute. Okay, okay, now you plot the graph between V/T versus V. V/T versus V. Now you tell PV versus P ఎలా అయితే గీసామో, PV వర్సెస్ V ఎలాగైతే గీసామో ఇప్పుడు ఎలా గీస్తున్నాం, T/V వర్సెస్ T గీస్తున్నాం. మనకు తెలుసు ఫార్ములా ఏంటి, V/T ఈక్వల్ టు ఆల్వేస్ కాన్స్టెంట్. V పెరిగినా తగ్గినా ఆ K వాల్యూ అనేది ఎప్పుడు ఎలా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి. మీకు చెప్పండి ఇప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుందో చెప్పండి. స్ట్రేట్ లైన్ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్, స్ట్రేట్ లైన్ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్ వస్తుంది. V/T వర్సెస్ V గ్రాఫ్ ఇలా వస్తుంది. నెక్స్ట్ V/T వర్సెస్ V అయిపోయింది. ఇప్పుడు V/T వర్సెస్ V/T వర్సెస్ T గీయండి. V/T వర్సెస్ T గీయండి. సో T పెరిగినా తగ్గినా గ్రాఫ్ ఎలా ఉండాలి చెప్పండి, చెప్పండి ఎలా ఉంటుంది. V/T వర్సెస్ T మీరు గ్రాఫ్ గీస్తే సో గ్రాఫ్ మీకు కాన్స్టెంట్ గ్రాఫ్ వస్తుంది. అండ్ దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ గ్రాఫ్స్ ఫర్ ద చార్లెస్ లా. ఓకే, నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ లా, గేలు-సాక్స్ లా. ఓకే, సో వాట్ ఈస్ ద నెక్స్ట్ లా, గేలు-సాక్స్. గివ్ హ్యాండ్ బుక్, ఎవరైనా ఒకళ్ళు హ్యాండ్ బుక్. అరే అది కట్ చేయడం తెలియదారా, మళ్ళీ దాన్ని నొక్కాలి. log T, log V వర్సెస్ log T. log V అంటే అది y యాక్సిస్ పైన ఉండాలి అండ్ log T x యాక్సిస్ పైన. సో y = mx + c ఫామ్లో నేను ఇచ్చిన ఫార్ములాని కన్వర్ట్ చేసుకోండి. V/T = ఏంటి, K, right? So by T when you take it this side, V will become KT. V = KT. When you apply the logarithm on both sides, what will you get here? Log V = log KT. So this we can write as log T plus log K. Now it is in the form of y = mx plus c. In the place of y we have log V, in the place of x we have log T. Now you plot the graph between log V versus log T. What is the slope? Here you have positive slope or negative slope? Positive slope. For positive slope, how that graph look like? ఎలా ఉంటుంది, పాజిటివ్ స్లోప్కి గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ నుండి అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, సో నౌ యూ ప్లాట్ ద గ్రాఫ్ హియర్. హియర్ వీ హ్యావ్ వన్ ఇంటర్సెప్ట్ ఆల్సో, పాజిటివ్ ఇంటర్సెప్ట్ అంటే పాజిటివ్ y యాక్సిస్ని ఇక్కడ కట్ చేస్తుంది అనుకుందాం. సో దిస్ ఈస్ log K. ఓకే, సో ఫ్రమ్ హియర్ యూ హ్యావ్ టు ప్లాట్ ద గ్రాఫ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. ఓకే, why you have to plot the graph in upward directions? Why? Because here we have the positive slope. What is the slope we have here? M = slope = how much here? Slope m = 1. So this is the graph of log V versus log T. Okay, so next side heading is when you plot the graph like this. So here pressure versus volume. Okay, here we have the 3 temperatures. Why this 600 Kelvin temperature with graph red color line comes upward direction? Why this blue color line comes downward direction with low temperature? How it will come like this? అర్థమవుతుందా?
ఇక్కడ ఏమున్నాయంటే 3 గ్రాఫ్స్ ఉన్నాయి, 2 గ్రాఫ్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి ఇవి? జస్ట్ ఎ మినిట్, నేను ప్లాట్ చేస్తాను. ఓకే, నౌ యూ ప్లాట్ దిస్ గ్రాఫ్. జస్ట్ ఎ మినిట్, ఇది అప్లోడ్ అయిపోవాలి ఈరోజు. ఇప్పుడు బాయిల్స్ లాలో ప్రెషర్ వర్సెస్ టెంపరేచర్ గ్రాఫ్ గీసినప్పుడు మనకి ఎలా వచ్చింది? ఒక కర్వ్ లాగా వచ్చింది, హైపర్బోలా కర్వ్ వచ్చింది, అవునా? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర గీసిన గ్రాఫ్స్ని మనం ఐసోథర్మ్స్ అని అంటాం. ఓకే, సో ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్ గ్రాఫ్ గీసాము. సో డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర ఒక్కొక్క 3 ఎక్స్పెరిమెంట్స్ చేసాము. ఎలా చేసాము? ఒకటి 600 కెల్విన్ దగ్గర చేసాము, ఇంకొకటి 400 కెల్విన్ దగ్గర సేమ్ ఎక్స్పెరిమెంట్ చేసాము. అంటే టెంపరేచర్ని 600 కెల్విన్కి రేస్ చేసి అక్కడ కాన్స్టెంట్గా పెట్టి ఆ టెంపరేచర్ జోన్లో మనం ప్రెషర్కి వాల్యూమ్కి మధ్యలో రిలేషన్ చూస్తున్నాం. అలాగే 400 కెల్విన్కి 200 కెల్విన్కి కూడా సేమ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. మరి గ్రాఫ్స్ ఎలా ఉంటాయో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో టెంపరేచర్ ఎక్కువగా ఉంది చూడండి, పైకి వచ్చింది గ్రాఫ్ 600 కెల్విన్. ఎందుకు పైకి వచ్చింది మీరు చెప్పండి? టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఏమవుతాయి? దాని కరెస్పాండింగ్ ప్రెషర్ వాల్యూస్ పెరుగుతాయి అండ్ కరెస్పాండింగ్ వాల్యూమ్స్ వాల్యూస్ కూడా ఏమవుతాయి? వ్యారీ అవుతాయి. ప్రెషర్ వాల్యూ పెరిగితే వాల్యూమ్ తగ్గుతుంది. వాల్యూమ్ ఎప్పుడు when you increase the temperature, what will happen? Volume of that gas increases. అంటే మీరు 600 కెల్విన్, ఇప్పుడు నార్మల్ రూమ్ టెంపరేచర్ ఎంత ఉంటుంది? 298 కెల్విన్ ఉంటుంది. 25 డిగ్రీస్ ప్లస్ 273, 298 కెల్విన్ ఉంటుంది. అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ నుండి మీరు టెంపరేచర్ని ఏం చేస్తున్నారు? పెంచుతున్నారు. ఎంతకు పెంచారు? 600 కెల్విన్ దగ్గర పెంచి అక్కడ మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. అంటే ప్రెషర్కి వాల్యూమ్కి మధ్యలో రిలేషన్ చెక్ చేస్తున్నాం. సో అప్పుడు గ్రాఫ్ ఇలా వచ్చింది 600 కెల్విన్ దగ్గర. సో మళ్ళీ టెంపరేచర్ని కొంచెం తగ్గించాను ఒక 200 వరకు, అప్పుడు గ్రాఫ్ మనకి ఇలా వచ్చింది. 200 కెల్విన్ దగ్గర దాని కింద 400 కెల్విన్కి ఇక్కడ వచ్చింది. ఓకే, జస్ట్ 200 కెల్విన్ని నేను రిడ్యూస్ చేసినప్పుడు సో గ్రాఫ్ ఇలా వచ్చింది. నెక్స్ట్ వన్, ఇంకా టెంపరేచర్ని తగ్గించాను, 200 కెల్విన్ దగ్గర గ్రాఫ్ గీస్తున్నాను. ఆ 200 కెల్విన్ దగ్గర గీసిన గ్రాఫ్ ఇలా వచ్చింది. ఓకే, మీరు చెప్పండి, ప్రెషర్ కుక్కర్లో ఏమవుతుంది? టెంపరేచర్ పెరిగితే ప్రెషర్ కూడా, దాని కరెస్పాండింగ్ ప్రెషర్ వాల్యూ కూడా పెరుగుతుంది. అందుకే ప్రెషర్ వాల్యూస్ అన్నీ అప్వర్డ్ డైరెక్షన్లో అండ్ దాని రిలేటెడ్ వాల్యూమ్ కూడా యాజ్ యూజువల్గా వ్యారీ అవుతూ ఉంటుంది. అందుకే ప్రెషర్ పెరిగినప్పుడు కరెస్పాండింగ్ టెంపరేచర్ పెరిగినప్పుడు కరెస్పాండింగ్ ప్రెషర్ వాల్యూస్ పెరుగుతాయి. కాబట్టి మనకి 600 కెల్విన్ అనే లైన్ పైన ఉంది. అంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్న లైన్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది, తక్కువ టెంపరేచర్ ఉన్న లైన్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ఎందుకంటే టెంపరేచర్ని తగ్గిస్తే దాని రిలేటెడ్ వాల్యూమ్ కూడా ఏమవుతుంది? టెంపరేచర్ తగ్గితే దాని రిలేటెడ్ వాల్యూమ్ కూడా తగ్గుతుంది. అంటే తక్కువ వాల్యూమ్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. అంటే ఐ మీన్ ప్రెషర్ కూడా, దాని రిలేటెడ్ ప్రెషర్ కూడా ఏమవుతుంది? టెంపరేచర్ తగ్గించినప్పుడు ప్రెషర్ కూడా తగ్గుతుంది. సో అందుకే ఈ గ్రాఫ్ అనేది కిందికి వచ్చింది. టెంపరేచర్తో పాటు ప్రెషర్ పెరిగింది కాబట్టి 600 కెల్విన్ గ్రాఫ్ అనేది పైన ఉంది. ఓకే, సేమ్ ఎక్స్పెరిమెంట్ని మనం 200 కెల్విన్ దగ్గర చేసినప్పుడు ఏమైంది? ప్రెషర్ వాల్యూస్ తగ్గుతాయి కాబట్టి దాని రిలేటెడ్ వాల్యూమ్ కూడా కరెస్పాండింగ్గా వ్యారీ అవుతాయి కాబట్టి సో ఈ గ్రాఫ్ కింద ఉంది. సో మీకు ఇది ఎగ్జామ్లో ఇలా ఇచ్చారు. ఫైనల్ ఎగ్జామ్లో నీట్ 2020 జేఈ క్వశ్చన్లో సేమ్ క్వశ్చన్ ఈ ఎన్సీఆర్టీ నుంచి ఇచ్చారు. మనకి సేమ్ ఇచ్చారు, 600 కెల్విన్, 400 కెల్విన్, 200 కెల్విన్ అని ఇచ్చారు. మీరు ఎలా అరేంజ్ చేస్తారు? ఆప్షన్ ఏ ఇలా ఇచ్చారు, T1, T2, T3 అని ఇచ్చారు. సో ఇక్కడ మీకు గ్రాఫ్లో ఇచ్చారు T1 ఈజ్ గ్రేటర్ దెన్, T2 ఈజ్ గ్రేటర్ దెన్ T3. అంటే ఇక్కడ మీకు అంటే T1 అనే టెంపరేచర్ ఇలా ఇచ్చారు, T1, T2, T3 అని ఇచ్చేసి వాటిని ఇలా అరేంజ్ చేయాలి, ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఆప్షన్ ఏలో T1 గ్రేటర్ దెన్, T2 గ్రేటర్ దెన్, T3 ఉంది. అండ్ ఆప్షన్ బిలో మీకు డిఫరెంట్గా ఇస్తారు. ఈ ఆప్షన్స్ని చేంజ్ చేస్తారు, అంతే ఏం లేదు. T1 గ్రేటర్ దెన్, T2 గ్రేటర్ దెన్, T3 అని ఉంది. ఓకే, సో ఇంకొక ఆప్షన్ ఏముంది? T3 గ్రేటర్ దెన్, T2 గ్రేటర్ దెన్, T1. సో ఇక ఆప్షన్ వ్యారీ చేసుకోవచ్చు, ఇవి అటు ఇటుగా వ్యారీ చేస్తే. సో ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏది అంటే మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవాలి, T1 గ్రేటర్ దెన్, T2 గ్రేటర్ దెన్, T3. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారనుకోండి, ఇక్కడ T3 ఇచ్చేసి, ఇక్కడ T1 ఇచ్చేసి, ఇక్కడ T2 ఇచ్చారనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? T3 ఈజ్ గ్రేటర్ దెన్ T1 విచ్ ఈజ్ గ్రేటర్ దెన్ T2. ఓకే, సేమ్ ఇది బాయిల్స్ లాకి అప్లై చేస్తే గ్రాఫ్, ఇప్పుడు మనం చార్లెస్ లాకి అప్లై చేసిన గ్రాఫ్ చూడండి. సేమ్ గ్రాఫ్
బాయిల్స్ లాకి అప్లై చేస్తున్నాం. ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్ గీస్తే మనకి హైపర్బోలా వచ్చింది. ప్రెజర్ వర్సెస్ 1/v గీస్తే ఎలా వచ్చింది? y = mx గ్రాఫ్ వచ్చింది. సో విచ్ పాసెస్ త్రూ ద ఆరిజిన్. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ గ్రాఫ్లో కనిపిస్తుందా? గ్రాఫ్ అందరికీ ఇక్కడ చూడండి గ్రాఫ్, రైట్? సో ఈ గ్రాఫ్లో మీకు వాల్యూమ్ 1/v వర్సెస్ ప్రెషర్ p గీశారు. ఓకే, T1, T2, T3 టెంపరేచర్స్ ఉన్నాయి. ఏ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది? స్లోప్ ఏదైతే ఎక్కువగా ఉంటుందో ఆ టెంపరేచర్ ఎక్కువ ఉందని అర్థం. ఈ స్లోప్ ఎక్కువ ఉందంటే దాని రిలేటెడ్ ప్రెషర్ వాల్యూస్ కూడా ఎక్కువగా ఉందంటే, అంటే గ్రాఫ్ ప్రెషర్ వైపు బెండ్ అయింది అనుకోండి. గ్రాఫ్ ప్రెషర్ వైపు ఉంటే టెంపరేచర్ ఎక్కువ ఉందని అర్థం. ప్రెషర్కి దూరంగా ఉంటే, ప్రెషర్ యాక్సిస్కి దూరంగా ఉంటే దానికి రిలేటెడ్ టెంపరేచర్ కూడా తగ్గినట్టు అర్థం. ఎందుకంటే టెంపరేచర్ పెరిగితే ఏమవుతుంది? ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, దాని కరెస్పాండింగ్ ప్రెషర్ వాల్యూస్ పెరుగుతాయి. అందుకే గ్రాఫ్ టువర్డ్స్ ప్రెషర్ వాల్యూ వచ్చేది, అంటే స్లోప్ పెరిగింది, అంటే వై వాల్యూ పెరిగింది. ఇదేంటి? T1, T2, T3లో దేని స్లోప్ ఎక్కువ ఉంది? T3 స్లోప్ ఎక్కువ ఉంది. స్లోప్ ఎక్కువ ఉంటే వై వాల్యూ ఎక్కువ ఉన్నట్టే కదా, అంటే ప్రెషర్ వాల్యూస్ పెరిగినట్టే కదా. వాట్ ఈస్ స్లోప్? స్లోప్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వై యాక్సిస్ బై ఎక్స్ యాక్సిస్. న్యూమరేటర్ వాల్యూ పెరిగింది అనుకోండి, వై వాల్యూ పెరిగితే స్లోప్ వాల్యూ కూడా పెరుగుతుంది. అందుకే ఈ T1, T2, T3 గ్రీన్, బ్లూ, రెడ్ లైన్స్లో దేని స్లోప్ ఎక్కువగా ఉంది? ఇది స్లోప్ తగ్గినట్టు, ఇది ఇంకా తగ్గినట్టు. ఇటు వెళ్తుంటే స్లోప్ ఏమవుతుంది? పెరిగినట్టు. మళ్ళీ 90 డిగ్రీస్ ఈక్వల్ అయితే స్లోప్ ఇన్ఫినిటీ అంటాము. tan 90 ఈస్ ఇన్ఫినిటీ. ఓకే, సో స్లోప్ పెరిగింది. స్లోప్ పెరిగిందంటే దాని రిలేటెడ్ వై టర్మ్స్ వాల్యూస్ పెరిగాయి, అంటే ప్రెషర్ వాల్యూస్ పెరిగాయి. క్లియర్? సో ప్రెషర్ పెరిగిందంటే టెంపరేచర్ పెంచాం కాబట్టి ఇప్పుడు రెడ్ కలర్ లైన్లో T3 వాల్యూ ఎక్కువ ఉంటేనే ప్రెషర్ వాల్యూ ఎక్కువ ఉంటాయి, అంటే స్లోప్ పెరిగిన అది టెంపరేచర్ వాల్యూ ఎక్కువ ఉందని అర్థం. అంటే ఇది T3 టెంపరేచర్ దగ్గర గీసిన గ్రాఫ్ ఇలా వస్తుంది. టెంపరేచర్ని తగ్గించుకుంటూ పోతే స్లోప్ కూడా తగ్గుకుంటూ పోతుంది. ఇక్కడ కూడా అంతే కదా. ఇక్కడ ఇది వేరు, ఇది ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్, ఇది హైపర్బోలా వచ్చింది మనకి. ఇది ప్రెషర్ వర్సెస్ 1/v, దీనికి మనకి స్లోప్ ఉంది. ఈ స్లోప్ వాల్యూ పెరిగితే టెంపరేచర్ పెరిగినట్టు, టెంపరేచర్ ఎక్కువ టెంపరేచర్ దగ్గర స్లోప్ వాల్యూ పెరుగుతుంది, అంటే ప్రెషర్ టర్మ్స్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు చెప్పండి, దేని టెంపరేచర్ ఎక్కువ ఇక్కడ? T3 ఈజ్ గ్రేటర్ దెన్ T2 విచ్ ఈజ్ గ్రేటర్ దెన్ T1. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ 600 కెల్విన్ ఉంది, పైన ఉంటుంది, అండ్ 200 కెల్విన్ ఉంది, కింద ఉంటుంది. టెంపరేచర్ హై టు లో ఇలా వ్యారీ అవుతుంది. ఓకే, సేమ్ ఇది కూడా అంతే, హై టు లో ఇలా వ్యారీ అవుతుంది. లోవర్ టెంపరేచర్ది వాల్యూమ్ వైపు ఉంటుంది, హయ్యర్ టెంపరేచర్ ప్రెషర్ యాక్సిస్ వైపు ఉంటుంది. రైట్? సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ లా, గేలు సాక్స్ లా. కాన్స్టెంట్ వాల్యూమ్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్. ఏదేది కాన్స్టెంట్ పెట్టాలి? వాల్యూమ్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్ పెడితే ఇంకా రిమైనింగ్ 2 టర్మ్స్ ఏంటి? ప్రెషర్ అండ్ టెంపరేచర్. ఈ 4 టర్మ్స్ మధ్యలోనే రిలేషన్స్ ఉంటాయి, ప్రెషర్, టెంపరేచర్, వాల్యూమ్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్. ఫస్ట్ బాయిల్స్ లా ప్రెషర్కి వాల్యూమ్కి రిలేట్ చేసేటప్పుడు రిమైనింగ్ 2 టర్మ్స్ కాన్స్టెంట్ అయినాయి. ఏంటవి? ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, నెంబర్ ఆఫ్ మోల్స్. బాయిల్స్లో దేనికి మధ్యలో రిలేషన్ తీసుకొచ్చింది? ప్రెషర్కి వాల్యూమ్కి. ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్, ఆర్ వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. ఓకే, మళ్ళీ ప్రెషర్, వాల్యూమ్ మధ్యలో రిలేషన్ తీసుకొచ్చినప్పుడు టెంపరేచర్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్ అయ్యాయి. నెక్స్ట్ చార్లెస్ లాలో మనం దేనికి మధ్యలో రిలేషన్ తీసుకొచ్చాం? వాల్యూమ్ అండ్ టెంపరేచర్కి రిలేషన్ తీసుకొచ్చాం. సో వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. వాల్యూమ్, టెంపరేచర్ మారుతూ ఉన్నప్పుడు ఏవి కాన్స్టెంట్గా పెట్టాము? ప్రెషర్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్గా పెట్టాము. ఇప్పుడు ఈ గేలు సాక్స్ లాలో ఏవి కాన్స్టెంట్గా ఉన్నాయి? వాల్యూమ్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్ ఉన్నాయి. ఉంటే ఇంకా రిమైనింగ్ టర్మ్స్ మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది ఒకసారి మీరు ఎక్స్పెక్ట్ చేయండి, గెస్ చేయండి. ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, రైట్? అంటే ఏంటి? టెంపరేచర్ పెరిగితే దాని రిలేటెడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. ఎగ్జాంపుల్ ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్లో అంతే కదా, టెంపరేచర్తో పాటు ప్రెషర్ ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే అక్కడ వాల్యూమ్ని కాన్స్టెంట్ పెట్టాము, నెంబర్ ఆఫ్ మోల్స్ని కూడా కాన్స్టెంట్గా పెట్టాము. మరి వాల్యూమ్ని కాన్స్టెంట్ పెట్టడం అంటే దాని అర్థం ఏంటి? క్లోజ్డ్ వెజల్. వాల్యూమ్ని కాన్స్టెంట్గా పెట్టారంటే దాని అర్థం ఏంటి? క్లోజ్డ్ వెజల్. క్లోజ్డ్ వెజల్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్ చేసేసాం మనం. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే సపోజ్ ఒక కాన్స్టెంట్ నెంబర్ని మీరు అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అదే 1 kg ఆఫ్ వాల్యూమ్ని, 1 kg ఆఫ్ మాస్ని అందులో పెట్టేసి ఆ ప్రెషర్ కుక్కర్లో లిడ్ క్లోజ్ చేస్తున్నారు అంటే వాల్యూమ్ని మీరు కాన్స్టెంట్ చేస్తున్నారు, అంటే అందులో ఉన్న మాస్ని కూడా కాన్స్టెంట్ చేస్తారు. అప్పుడు మీరు టెంపరేచర్ని పెంచుతూ ఉంటే లోపల ప్రెషర్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్.
Okay, at constant volume and number of moles, pressure of given mass is directly proportional to temperature. So P is directly proportional to temperature at constant volume and number of moles. Pressure తో పాటు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది at constant volume and number of moles. So P is directly proportional to T. When you remove this proportionality, you have to put constant, that is P equal to K into T, where K is constant. And next one, P by T equal to K. Okay, next ఏం వస్తుంది దీని తర్వాత P1 by T1 equal to P2 by T2. P1 by T1 equal to P2 by T2. And ఇంకొక ఫార్ములా, pressure at any given temperature equal to pressure at 0 degree Celsius into 1 plus T by 270. సేమ్ ఇందాక వాల్యూమ్తో మనం రీప్లేస్ చేస్తాం ఈ ప్రెజర్ టర్మ్స్ని. వాల్యూమ్ ఎట్ గివెన్ టెంపరేచర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఎట్ 0 degree Celsius ఇంటూ 1 plus T by 273. సేమ్ మనకి చార్లెస్ లాగా వచ్చిన ఫార్ములాస్ ఇక్కడ కూడా వస్తాయి. సేమ్ గ్రాఫ్స్ ఇక్కడ కూడా రిపీట్ అవుతాయి. ప్రెజర్ వర్సెస్ టెంపరేచర్. ఆ నెక్స్ట్ గ్రాఫ్ pressure versus small t, pressure versus small t. ఓకే, ప్రెజర్ వర్సెస్ స్మాల్ టీ అన్నప్పుడు ఇది ఎక్స్టెండ్ చేసుకోవాలి, కొంచెం తగ్గించి పెంచుకోవాలి. ప్రెజర్ వర్సెస్ టెంపరేచర్, సిమిలర్ గ్రాఫ్ యూ ప్లాట్ బిట్వీన్ P by T versus P. Now plot the graph between P by T versus P. Over. So next plot the graph between P by T versus T, P by T versus T. Next log P versus log T, log P versus log T. All of you please try to plot the graphs over. Okay, yeah. What is the formula of the Galu law? P by T equal to constant. P by T equal to constant, then P equal to K into T, Y equal to mx. Y equal to mx గ్రాఫ్ ఎలా వెళ్తుంది? ఆరిజిన్ నుంచి వెళ్తుంది, స్ట్రేట్ లైన్ విచ్ పాసెస్ త్రూ ద ఆరిజిన్. సో ద గ్రాఫ్ లుక్ లైక్ దిస్. ఓకే, P by T equal to K, P equal to KT, Y equal to mx. Next one, okay. Now P versus T, you plot the graph between P versus small t, where T indicates T in degree Celsius. T in degree Celsius. So when temperature increases, pressure value also increases. With decreasing in the temperature, pressure also decreases. At 0 degree Celsius, the pressure is not equal to 0. And pressure complete గా ఎప్పుడు 0 అవుతుంది? ప్రెషర్ కంప్లీట్గా ఎప్పుడు 0 అవుతుంది? యా, ఎట్ నెగటివ్ టెంపరేచర్లో 0 అవుతుంది. -273 డిగ్రీ సెల్సియస్ దగ్గర ప్రెషర్ అనేది 0 అవుతుంది. ఓకే, నౌ యూ ట్రై టు ప్లాట్ దిస్. సపోజ్ లెట్ us assume this is -273. okay, now you plot the graph here. Okay, when you extrapolate this, it will meet at -273. Here you have 0 degree Celsius. ఓకే, టెంపరేచర్కి ప్రెషర్కి ప్రెషర్ వర్సెస్ టెంపరేచర్ గ్రాఫ్ గీయండి, మీకు గ్రాఫ్ ఇలా వస్తుంది. ఓకే, అంటే ఏంటి, దీని అర్థం ఏంటి? టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు దాని ప్రెషర్ వాల్యూస్ కూడా పెరిగాయి. టెంపరేచర్ని తగ్గించుకుంటూ పోతున్నాం. సో ప్రెషర్ వాల్యూ కూడా ఏమవుతుంది? డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ప్రెషర్ కంప్లీట్గా 0 అయిందా? అవ్వలేదు. మరి ఎక్కడ 0 అయింది? -273 డిగ్రీ సెల్సియస్, అంటే నెగిటివ్ టెంపరేచర్లో ప్రెషర్ అనేది రిడ్యూస్ అయింది, అంటే ఈక్వల్ టు 0 అని అర్థం. మరి ఈ గ్రాఫ్స్ అన్ని ఏ కాన్స్టెంట్ దగ్గర గీస్తున్నాం మనం? ప్రెషర్ టెంపరేచర్ రిలేషన్ చెప్పినప్పుడు ఏవేవి కాన్స్టెంట్ అవుతాయి? వాల్యూమ్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్. కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ప్లాట్ చేసిన గ్రాఫ్స్ని ఏమనాలి?
ఐసోకోరిక్ గ్రాఫ్స్ అని అంటాం. ఓకే, ద ప్లాట్స్ డ్రా బిట్వీన్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, ద ప్లాట్స్ డ్రా ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ వి కాల్డ్ యాజ్ ఐసోకోర్స్. ఓకే, మరి కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర గీసిన గ్రాఫ్స్ ఏమవ్వాలి? ఐసో బార్స్ అవుతాయి. ఓకే, కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర గీసిన గ్రాఫ్స్ ఏమవుతాయి? ఐసో థర్మ్స్ అవుతాయి. ఈ గ్రాఫ్స్ ఏంటి? కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర గీస్తున్నాం కాబట్టి ఈ గ్రాఫ్స్ని ఐసో కోర్స్ అని అనాలి. నెక్స్ట్ వన్, యా, నౌ యూ ప్లాట్ ద గ్రాఫ్ P by T వర్సెస్ P హియర్. P by T వర్సెస్ P. చెప్పండి, P by T వాల్యూ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్, రైట్? సో ద గ్రాఫ్ ఈజ్ లుక్ లైక్ దిస్. P by T versus P and P by T versus T also you will get same here. Now log P versus log T. This you have to derive. P equal to KT. P equal to KT అంటే దీన్ని లాగరిథమ్స్ అప్లై చేయండి బోత్ సైడ్. ఏమవుతుంది అది? log P equal to log T you write this side log K. Now y equal to mx plus C. Okay, on the y-axis we have log P, on the x-axis we have log T. Here we have the positive slope. Here we have positive slope. పాజిటివ్ స్లోప్ ఎలా అంటే, సపోజ్ ఇక్కడ ఇంటర్సెప్ట్ ఉంది కాబట్టి సో కొంచెం పైన కట్ అవుతుంది లాగ్ P, లాగ్ K ఇది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇలా గీయండి లాగ్ P వర్సెస్ లాగ్ T. అండ్ వాట్ ఈస్ ద స్లోప్ హియర్? వాట్ ఈస్ ద స్లోప్ హియర్? స్లోప్ m equal to 1. Slope equal to 1 here, right? And next one is Avogadro's law. Next one is Avogadro's law. Avogadro's ఇప్పుడు మనము దేనికి మధ్యలో రిలేషన్ తీసుకొస్తున్నామంటే వాల్యూమ్ వర్సెస్ నెంబర్ ఆఫ్ మోల్స్కి మధ్యలో రిలేషన్ తీసుకొస్తున్నాం. వాల్యూమ్ వర్సెస్ నెంబర్ ఆఫ్ మోల్స్. లిజన్, గ్యాస్ మాలిక్యూల్స్ బెలూన్లో యాడ్ అవుతూ వెళ్తూ ఉంటే, అంటే మీరు ఒక బెలూన్ని తీసుకొని ఊదుతున్నారు అంటే గ్యాస్ మాలిక్యూల్స్ అందులోకి ఎంటర్ అవుతున్నాయి. సో గ్యాస్ మాలిక్యూల్స్ పెరుగుతుంటే సైజ్ ఆఫ్ ద బెలూన్ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే వాల్యూమ్తో పాటు, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే దాని యొక్క వాల్యూమ్ కూడా పెరుగుతుంది. సో వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్. సో మరి ఎక్కడ కాన్స్టెంట్స్ ఏంటి? రిమైనింగ్ టూ టర్మ్స్ కాన్స్టెంట్ అవుతాయి. వాల్యూమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చినప్పుడు రిమైనింగ్ టర్మ్స్ ఇంకా ఏమున్నాయి? ప్రెషర్ అండ్ temperature. So pressure temperature values constant hota hai. Pressure at constant pressure and temperature. This is Avogadro's law. Okay, so when you remove this proportionality constant, when you remove this proportionality, you have to put constant, that is V equal to Kn, or this we can write as V by N equal to K, or this we can write as V1 by N1 equal to V2 by N2. This is about Avogadro's law. So next law is when you combine all these laws you will get the ideal gas equation, that is PV equal to nRT. Okay, then how will you get the PV equal to nRT ideal gas equation? If gas obeys all the laws, then that gas we called as ideal gas. Okay, మీలో ఎవరైనా ఐడియల్ పర్సన్స్ ఉన్నారా? అన్ని లాస్ని ఒబే చేసే ఐడియల్ పర్సన్స్ లేరు. మనం ఎవరు ఐడియల్ పర్సన్ మిస్టర్ పర్ఫెక్ట్లు అయితే కాదు. మరి మిస్టర్ పర్ఫెక్ట్లు ఎవరైనా ఉన్నారా? మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాం, బట్ 100% మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరు కూడా కాదు. అలాగే 100% ఐడియల్ గ్యాస్ కూడా ఎవరు ఉండరు, రైట్? ద గ్యాస్ విచ్ ఒబేస్ ద ఆల్ లాస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ కూడా వి టర్మ్స్లో రాద్దాం. అన్నీ కూడా ఎలా రాద్దాం? వి టర్మ్స్లోనే రాద్దాము. వి టర్మ్స్ అంటే వి ఈజ్, బాయిల్స్లో ఏం చెప్పింది? వి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టీ, వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. ఇంకొక వి చెప్పండి, వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్. ఓకే, సో అన్నీ కూడా వి టర్మ్స్లోనే రాసాము. ఇవన్నిటినీ ఇప్పుడు కంబైన్ చేయండి, ఏమొస్తుంది చెప్తారా ఎవరైనా? సో వి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 by P T N. సో వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు N T by P. Okay, so when you remove this proportionality you have to put R constant, NTR by P or nRT. When you take P this side it will become PV equal to nRT or PV equal to NTR.
Okay, the gas which obeys the all gaseous laws called as ideal gas equation. Okay, what is R here? What is R? The R we called as universal gas constant. Very good. The R we called as universal gas constant. PV equal to nRT, where R is universal gas constant, and the value of R is not depend on nature of the gas, pressure, temperature, volume, number of moles. చూడండి, ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇవన్నీ కూడా ఎలా మారినా ఏమైనా సరే కాన్స్టెంట్ వాల్యూ అదే ఉంటుంది. రైట్, ఆర్ ఈక్వల్ టు సేమ్ ఉంటుంది. ఆర్ కాన్స్టెంట్, ఆర్ అంటే కాన్స్టెంటే కదా దాని అర్థం, ఆర్ వాల్యూ ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది అని అర్థం. ఓకే, సో పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఈజ్ అ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. నౌ we are going to discuss about various forms of ideal gas equation. మీరు చెప్పండి, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఈ లా నుంచి మనం డెరైవ్ చేయబోతున్నాం. పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఓకే, మీరు చెప్పండి నెంబర్ ఆఫ్ మోల్స్ని మనం ఎలా రాసుకోవచ్చు? నెంబర్ ఆఫ్ మోల్స్ మీన్స్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఓకే, నౌ ఐఎమ్ రిప్లేసింగ్ దిస్ ఎన్ విత్, నౌ వీ హ్యావ్ యువర్ సమ్ ఫార్ములాస్. పీవీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ని నేను ఎలా చేంజ్ చేస్తున్నా అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్గా రాస్తున్నాను. ఎలా రాస్తున్నాను? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఓకే, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్గా రాయండి. వెయిట్ అంటే ఏంటి? డబ్ల్యూ టీ బై మాలిక్యులర్ వెయిట్ ఎం డాట్ డబ్ల్యూటీ ఇంటూ ఆర్ ఇంటూ టీ. So first formula from ideal gas equation, PV equal to weight by molecular weight into R and into T. Okay, next graph, yeah, when you take volume this side, ఇందులో నుంచి వాల్యూమ్ని నేను ఏం చేస్తున్నాను ఇక్కడ చూడండి అమ్మా. సో ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ లుక్ ఎట్ హియర్ ప్లీజ్. PV equal to weight by volume into RT బై మాలిక్యులర్ వెయిట్. మాస్ బై వాల్యూమ్ మీకు ఏమి ఇస్తుందమ్మా? మాస్ బై వాల్యూమ్ డెన్సిటీని ఇస్తుంది. అంటే ఇక్కడ మాస్ బై వెయిట్ బై వాల్యూమ్ని మనం డెన్సిటీతో రీప్లేస్ చేస్తే సెకండ్ ఫార్ములా ఎలా వస్తుందో చూద్దాం. పి ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్ని డెన్సిటీతో రీప్లేస్ చేసాము, ఏమైంది? డి అయిపోయింది. అండ్ ఆర్టీ బై మాలిక్యులర్ వెయిట్. పి ఈక్వల్ టు డిఆర్టీ బై మాలిక్యులర్ weight. And next third formula for a particular gas అంటే అక్కడ పర్టికులర్ గ్యాస్ అంటే ఒకే ఒక గ్యాస్ తీసుకుంటున్నాం, దానికి వేరే ప్రెషర్ అండ్ టెంపరేచర్ కండిషన్స్ని వ్యారీ చేస్తున్నాం. లిజన్ ఎవ్రీవన్, లుక్ ఎట్ హియర్. థర్డ్ వన్ ఈస్ we are plotting we are going to derive the formula for only one gas. సో ఓన్లీ వన్ గ్యాసే బట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం. వన్ గ్యాస్ అంటే ఓన్లీ పర్టికులర్ గ్యాస్ తీసుకుంటే ఏమవుతుంది? దాని మాలిక్యులర్ వెయిట్ కాన్స్టెంట్గా ఉంటుంది. రైట్, పర్టికులర్ గ్యాసే తీసుకుంటున్నాం, మనం డిఫరెంట్ గ్యాసెస్ తీసుకోవట్లేదు. ఓన్లీ పర్టికులర్ గ్యాస్ తీసుకొని దానికి డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం. ఓకే, పర్టికులర్ గ్యాస్ అంటే దాని ఆర్ వాల్యూ, అండ్ ఆర్ వాల్యూ ఎలాగూ కాన్స్టెంటే, మాలిక్యులర్ వెయిట్ కూడా ఎలా ఉంటుంది? కాన్స్టెంట్గా ఉంటుంది. ఏవైతే కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నాయో అవి ఇటువైపు రాయండి. ఓకే, రైట్ హ్యాండ్ సైడ్ రాయండి. ఏవైతే వ్యారీ అవుతున్నాయో ఆ టర్మ్స్ని ఇటువైపు తీసుకురండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ అండ్ డెన్సిటీ, టెంపరేచర్, ఇవి వ్యారీ అయ్యే టర్మ్స్ ఫర్ పర్టికులర్ గ్యాస్కి. ఏవేవి కాన్స్టెంట్? మరి పర్టికులర్ గ్యాస్ అంటే సింగిల్ గ్యాసే తీసుకుంటున్నావు అంటే సింగిల్ గ్యాస్కి మాలిక్యులర్ వెయిట్ ఎలా ఉంటుంది? సేమ్ ఉంటుంది. సో ఆర్ బై మాలిక్యులర్ వెయిట్. రైట్, నౌ దిస్ టర్మ్ ఈస్ కాన్స్టెంట్. నౌ our formula will become like this: P1 by D1 T1 equal to P2 by D2 T2. అంటే ఓన్లీ వన్ గ్యాస్కి అప్లై చేస్తున్నాం. డిఫరెంట్ ప్రెషర్, డిఫరెంట్ టెంపరేచర్ని అప్లై చేసినప్పుడు డెన్సిటీస్ కూడా, వాటి రిలేషన్ డెన్సిటీ కూడా వ్యారీ అవుతుంది. P1 by D1 T1 equal to P2 by D2 T2. For a given mass of the gas, ఇప్పుడు నేనేమి ఇస్తున్నాను? ఫర్ ఏ పర్టికులర్ గ్యాస్ అని అన్నాను. ఇక్కడ ఏంటి? దిస్ ఫార్ములా ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఓన్లీ పర్టికులర్ గ్యాసెస్. ఫర్ పర్టికులర్ గ్యాస్ యూ హ్యావ్ టు అప్లై దిస్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఫార్ములా
నెక్స్ట్ ఫోర్త్ ఫార్ములా, ఫోర్త్ ఫార్ములా రా. దెన్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లిజన్ హియర్. ఫోర్త్ ఫార్ములా, ఫర్ ఏ గివెన్ మాస్ ఆఫ్ ద గ్యాస్. గివెన్ మాస్ అంటే అక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఎన్ వాల్యూ ఇచ్చారు. పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ కదా, సో ఎన్ వాల్యూ ఇచ్చారు. ఇక్కడ ఏంటి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి, పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి కాన్స్టెంట్గా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్ ఇవ్వలేదు, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చారు మీకు. నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది కాన్స్టెంట్, ఆర్ వాల్యూ అనేది కాన్స్టెంట్. అంటే మీకు క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చి పీవీ అండ్ టీకి మధ్యలో రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా చేస్తారు. కాన్స్టెంట్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ మారట్లేదు, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్ అయిపోయాయి. మీకు తెలుసు ఆర్ వాల్యూ కూడా కాన్స్టెంటే. అంటే ఏవి అయితే ఈ పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీలో మనం ఏమేమైతే కాన్స్టెంట్ అనుకుంటున్నామో ఆ కాన్స్టెంట్ టర్మ్స్ ఇక్కడ పెట్టేసి అండ్ ఏవేవి కాన్స్టెంట్, ఎన్ అండ్ ఆర్ కాన్స్టెంట్. ఎన్ఆర్ మాత్రమే కాన్స్టెంట్గా ఉంటాయి. ఏవి మరి వ్యారీ అవుతాయి, ఏవి వ్యారీ అవుతాయి, పీవీ అండ్ టీ. సో యూ టేక్ ఇట్ పీవీ బై టీ హియర్, పీవీ బై టీ. సో ఇప్పుడు ఇది ఏమైంది, కాన్స్టెంట్ అయిపోయింది. ఎన్ ఇంటూ ఆర్ వాల్యూ ఈస్ కాన్స్టెంట్. మరి పీవీ బై టీ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే ఫార్ములా ఏమవుతుంది, P1V1 బై T1 ఈక్వల్ టు P2V2 బై T2. ఈ ఫార్ములా ఎప్పుడు అప్లై చేయాలంటే ఏదైనా మాస్ ఒక పర్టికులర్ ఫర్ ఎ గ్యాస్ గివెన్ మాస్ ఫర్ ఎ గివెన్ మాస్ ఆఫ్ ఎ గ్యాస్కి పీవీ బై టీ ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది. P1V1 బై T1 ఈక్వల్ టు P2V2 బై T2. ఇది ఫోర్త్ ఫార్ములా. నెక్స్ట్ ఫిఫ్త్ ఫార్ములా ఫర్ ఓపెన్ వెసల్స్. ఓపెన్ వెసల్స్కి మీరు చెప్పండి, లిడ్ కవర్ చేస్తే ఏమవుతుంది, ప్రెషర్ పెరుగుతుంది. ఓపెన్ వెజల్కి ఏమవుతుంది, ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉంది. ఓకే, ఓపెన్ వెజల్కి ప్రెషర్ కాన్స్టెంట్గా పెట్టాము. ఇంకొకటి ఏంటి, వాల్యూమ్. ఇంకొకటి ఇంకా ఏముంటాయి కాన్స్టెంట్, పీవీ కాన్స్టెంట్, ప్రెషర్ అండ్ వాల్యూమ్ని కాన్స్టెంట్ పెట్టాము. ఆర్ ఎలాగో కాన్స్టెంటే. ఇందులో పీవీ కాన్స్టెంట్, ఆర్ కాన్స్టెంట్. వ్యారీ అయ్యే థింగ్స్ ఏంటి ఇక్కడ, ఎన్ అండ్ టీ. అంటే మీరు ఏం చేస్తున్నారు, టెంపరేచర్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ని మార్చుతూ ఉన్నప్పుడు ప్రెషర్, వాల్యూమ్ అండ్ ఆర్ ఇవి కాన్స్టెంట్గా పెట్టారు. ఏవైతే మనం కాన్స్టెంట్ టర్మ్స్ అనుకుంటున్నామో ఆ కాన్స్టెంట్ టర్మ్స్ని ఎటువైపు రాస్తారు, పీవీ బై ఆర్ ఇటువైపు రాయండి. జస్ట్ ఎ మినిట్. పీవీ బై ఆర్ ఇటువైపు రాయండి, పీవీ బై ఆర్. ఏవైతే వ్యారీ అవుతున్నాయో ఎన్ అండ్ టీ ఇక్కడ రాయండి. ఓకే, సో ఎన్టీ ఈ పీవీ బై ఆర్ అనేవి ఏంటి, కాన్స్టెంట్. ఓకే, అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, N1 T1 ఈక్వల్ టు N2 T2, N1 T1 ఈక్వల్ టు N2 T2. సో ఇది దేనికి అప్లై చేయాలి ఫార్ములా, ఫర్ ఓపెన్ వెసల్స్. ఫర్ ఓపెన్ వెజల్స్కి ఫార్ములా అప్లై చేయాలి. ఫర్ ఓపెన్ వెజల్స్కి అప్పుడు ఈ కండిషన్ అప్లై అవుతుంది. ఓపెన్ వెజల్స్కి మనకి ఓపెన్ వెసల్లో ప్రెషర్ అనేది కాన్స్టెంట్. ఓకే, వాల్యూమ్ కూడా కాన్స్టెంట్ అనుకుంటే ఆర్ వాల్యూ కూడా ఎట్లాగో కాన్స్టెంట్. సో ఆ కాన్స్టెంట్ టర్మ్స్ అన్నిటిని వైపు తీసుకొచ్చాం. పీవీ బై ఆర్ ఈక్వల్ టు కాన్స్టెంట్, దెన్ ఎన్టీ ఈక్వల్ టు కే, N1 T1 ఈక్వల్ టు N2 T2. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ value of R. These are the various forms of ideal gas equations, right? Now the next, move on to the next one, value of R. So value of R మీరు ఏది తీసుకుంటారంటే, సో మనకి 3 వాల్యూస్ ఉంటాయి, 5 or 3. R ఈక్వల్ టు 0.0821 లీటర్ అట్మాస్ఫియర్ పర్ కెల్విన్ మోల్ ఇన్వర్స్. ఓకే, ఆ లీటర్ని మనం డెసిమీటర్ క్యూబ్ అని కూడా రాసుకోవచ్చు. డెసిమీటర్ క్యూబ్ అట్మాస్ఫియర్ కెల్విన్ పర్ కెల్విన్ మోల్ ఇన్వర్స్. ఇది ఫస్ట్ వాల్యూ. అండ్ ద సెకండ్ వన్ ఈస్ second R value is R equal to 8.314 ergs Kelvin per Kelvin
per mole inverse into 10 power 7. ఆ ఇంటూ 10 power 7 తీసేస్తే అది జౌల్స్లో రాసేయచ్చు మనం డైరెక్ట్గా. జౌల్స్లో ఎలా రాద్దాం? 8.314 జౌల్స్ Kelvin inverse mole inverse. This is the second value for R. And we have one more value in calories. R value in calories. So that is R value in calories is 1.987. So this we can assume as 2 calories. Okay, calorie per Kelvin per mole. So each one is a diffusion and effusion. So what is mean by diffusion? So diffusion means mixing of two or more gases spontaneously is called as diffusion. So what is effusion? Effusion means ఏదైనా స్మాల్ హోల్ నుండి గ్యాస్ ఎస్కేప్ అయితే బిగ్ వాల్యూమ్ అంటే హై ప్రెషర్ రీజన్ నుంచి లో ప్రెషర్ రీజన్కి స్మాల్ వాల్యూమ్ ద్వారా అంటే స్మాల్ హోల్ ద్వారా గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అయితే రిలీజ్ అయితే దాన్ని ఎఫ్యూజన్ అనాలి. ఓకే, సో వాట్ ఈజ్ ఎఫ్యూజన్? The diffusion of a gas through a small hole from a region of high pressure to a region of low pressure volume is called as effusion. Diffusion means the spontaneous intermixing of two or more gases to form a homogeneous mixture is called as diffusion. So diffusion అంటే ఏంటంటే మిక్సింగ్ ఆఫ్ టూ గ్యాసెస్ స్పాంటేనియస్ వాటంతట అవే మిక్స్ అవ్వడాన్ని డిఫ్యూజన్ అంటాము. ఎఫ్యూషన్ అంటే గ్యాస్ అనేది హై ప్రెషర్ రీజన్ నుంచి లో ప్రెషర్ రీజన్కి వచ్చినప్పుడు గ్యాస్ ఏమవుతుంది? ఎక్స్పాండ్ అవుతుంది. సో దాన్ని ఎఫ్యూజన్ అనాలి. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్. ఓకే, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్. అంటే గ్యాస్ ఎక్స్పాండ్ అవ్వడం అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? దాని యొక్క మాస్ పైన డిపెండ్ అవుతుంది, డెన్సిటీ పైన డిపెండ్ అవుతుంది, అండ్ వేపర్ డెన్సిటీ పైన డిపెండ్ అవుతుంది. ఓకే, ఏదైనా గ్యాస్ చూడండి, ఎవరైనా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా పరిగెత్తగలరా? లేదు కదా. సేమ్ గ్యాస్ కూడా అలాగే. సో తక్కువ వెయిట్ ఉన్న గ్యాస్ సో ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఐ మీన్ ఎక్కువ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అంటే తక్కువ మాలిక్యులర్ వెయిట్ అండ్ తక్కువ మాస్ ఉంది, ఎక్కువ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈస్ డిపెండ్స్ ఆన్ త్రీ థింగ్స్. సో రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈక్వల్ టు write down, it is applicable for this is Graham's law of diffusion law or rate of diffusion. Sorry, so here you have to write here Graham's law of diffusion. Rate of diffusion is inversely proportional to square root of density, or rate of diffusion is inversely proportional to vapor density, or rate of diffusion is inversely proportional to molecular weight of the gas. And this law is applicable for only non-reacting gases. ఇది ఓన్లీ నాన్ రియాక్టింగ్ గ్యాసెస్కి అప్లై అవుతుంది, అన్నిటికీ అప్లై అవ్వదు. సో ఇట్ అప్లికేబుల్ ఫర్ ఓన్లీ నాన్ రియాక్టింగ్ గ్యాసెస్. ఓకే, సో డెన్సిటీ ఎక్కువ ఉంటే రేట్ ఆఫ్ డిఫ్యూజన్, ఇఫ్ డెన్సిటీ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ decreases. Okay, rate of diffusion decreases on rate of diffusion depends on molecular weight, density, vapor density. Now, so what is the vapor density? Vapor density equal to, so what is vapor density? Vapor density equal to density of a gas when it is compared with the density of hydrogen. So vapor density ante entante, vapor density is the ratio between density of the gas plus density of the gas by density of the hydrogen ni vapor density అంటాము. అంటే density of gas by density of hydrogen మీకు vapor density ఇస్తుంది. సో నెక్స్ట్ వన్, సో ఈ ఫార్ములాని మనం ఇంకా ఏ విధంగా రాయొచ్చు అంటే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈక్వల్ టు, రేట్ అంటే ఏంటి? స్పీడ్. స్పీడ్ అంటే ఏంటి? వాట్ ఈస్ స్పీడ్? స్పీడ్ అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద గ్యాస్ బై టైమ్. సో లెంత్ ఆఫ్ గ్యాస్ డిఫ్యూజ్డ్ బై time. Time means t. You have to indicate it in t, with t, time taken.
So this is simply we can write like this, L by T. So rate of diffusion equal to L by T. And rate of diffusion equal to ఈ విధంగా కూడా రాయొచ్చు. సో గ్యాస్ ఏం చేస్తుంది, సర్టెన్ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది. సో ఎంత వాల్యూమ్ని ఆక్యుపై చేసింది గ్యాస్ అనేది వీతో ఇండికేట్ చేస్తాం. సో రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈక్వల్ టు ఇంకొక ఫార్ములా ఉంది ఇక్కడ, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆక్యుపైడ్ బై గ్యాస్ ఆర్ some amount of volume diffused by gas by time taken. So this we can write V by T. V by T. Here V means volume of the gas occupied. So the gas occupied some volume kada. So enta volume occupy chesindi certain time lo enta volume occupy chesindi anedi rate of diffusion cheptundi. So rate of diffusion equal to volume occupied by gas by time. So next one, rate of diffusion equal to number of moles of diffused gas by time taken. So ఇంకొక ఫార్ములా ఉంది ఇక్కడ, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాస్ డిఫ్యూజ్డ్ బై టైం టేకెన్. సో ఒక పర్టికులర్ యూనిట్ టైంలో ఎన్ని మోల్స్ ఆఫ్ గ్యాస్ అనేవి ఎస్కేప్ అవుతున్నాయి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతున్నాయి. సో అది కూడా రేట్ ఆఫ్ డిఫ్యూజన్గా చెప్పొచ్చు. సో ఫైనల్గా ఈ ఫార్ములాని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. సపోజ్ ఏవైనా రెండు గ్యాసెస్కి మీరు కంపేర్ చేస్తే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ని, సో ఈ విధంగా రాసుకోవచ్చు ఆ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ని. సో రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఏవైనా రెండు గ్యాసెస్కి కంపేర్ చేస్తే, సో R1 by R2 ఈక్వల్ టు దిస్ ఈస్ L1 by L2. టైం అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి T2 by T1. Okay, or also we can write as volume of gas diffused V1 by V2 into T2 by T1. ఇంకొకటి ఏంటి, N1 by N2 into T2 by T1. అండ్ ఇంకేంటి, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది డెన్సిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డెన్సిటీ. ఓకే, సో రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డెన్సిటీ అంటే R1 by R2 ఈక్వల్ టు రూట్ ఓవర్ దేనికి ఈక్వల్ అవుతుంది, రూట్ ఓవర్ D2 by D1. సిమిలర్లీ రూట్ ఓవర్ VD2 by VD1 విచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ M2 by M1. ఓకే, ఇది మెయిన్ ఫార్ములాస్. ఏవైనా రెండు గ్యాసెస్కి మీరు కంపేర్ చేయాలనుకుంటే ఈ ఫార్ములాస్ యూజ్ చేయాలి. R1 by R2 ఈక్వల్ టు L1 by L2 into T2 by T1 which is equal to V1 by V2 into T2 by T1 which is equal to N1 by N2 into T2 by T1 root over D2 by D1 which is equal to root over VD2 by VD1 root over M2 by M1. Okay, Vrms equal to root over 3RT by and average velocity equal to root over 2RT 8RT by m and most probable velocity equal to root over 2RT by m. When you take the ratio between the RMS and average and MP, most probable velocity, you will get the value 1 is to 0.92 is to 0.82. Okay, when you take the ratio between most probable velocity, average velocity and RMS velocity, you will get this relation 1 is to 1.128 is to 1.224. Okay, అండ్ సపోజ్ క్యాలిక్యులేషన్లో మీకు ఆర్ఎంఎస్ వెలాసిటీ ఇచ్చారనుకోండి, ఆర్ఎంఎస్ వెలాసిటీ ఇచ్చి మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమంటే యూ యూజ్ దిస్ ఫార్ములా, మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ ఈక్వల్ టు 0.82 ఇంటూ విఆర్ఎంఎస్. క్వశ్చన్లో మీకు ఆర్ఎంఎస్ వెలాసిటీ ఇచ్చి యావరేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములా యూజ్ చేయండి, దట్ ఈస్ వి యావరేజ్ ఈక్వల్ టు 0.92 ఇంటూ విఆర్ఎంఎస్. ఓకే, క్వశ్చన్లో మనకి మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ ఇచ్చి యావరేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమంటే use this formula 1.128 into most probable velocity. In the question, if they given most probable velocity, to find the RMS velocity, use this formula. Okay, Vrms equal to 1.224 into V most probable velocity. Okay, so next move on to the Maxwell distribution curve. So in this Maxwell distribution curve, we are plotting the graph between number of molecules with energy versus kinetic energy. Okay, here we have the two peaks with the T degree Celsius with T plus 10 degree Celsius. అంటే పార్టిసిపేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్కి వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీకి డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర కండిషన్స్ మనం చూస్తున్నాము. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాము, టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు
నెంబర్ ఆఫ్ మాలిక్యూల్ పార్టిసిపేషన్ అనేది ఎక్కువ ఉంది, వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ వాల్యూ అనేది తక్కువ ఉంది. Okay, when temperature increases to up to 10 degrees Celsius, then what will happen? The participation of number of molecules decreases, but the speed of the particles are increases. If speed increases, kinetic energy of the particles also increases. Now you tell, and in these two curves, which one is having the lesser in the temperature, which one is having the more in temperature? So the red curve indicates the more in temperature, so 10 degrees Celsius is more compared to the blue color one. Okay, సో ఇక్కడ మీరు చూడండి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పార్టిసిపేషన్ చేసే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయి. టెంపరేచర్ పెంచినప్పుడు ఏమవుతుందంటే టెంపరేచర్ తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు ఎక్కువ మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేస్తాయి. టెంపరేచర్ తగ్గింది కాబట్టి, టెంపరేచర్ తక్కువ ఉంది కాబట్టి వాటి యొక్క కరెస్పాండింగ్ మాలిక్యూల్ యొక్క వెలాసిటీ కూడా ఎలా ఉంటుంది? నార్మల్గా ఉంటుంది, అంటే లోగా ఉంటుంది. అయితే వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్, దెన్ ఏమవుతుంది? టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు గ్యాస్ మాలిక్యూల్స్ ఎక్కువ స్పీడ్గా మూవ్ అవుతాయి. సో టెంపరేచర్ పెరిగినప్పుడు ఎస్కేపింగ్ నేచర్ కూడా పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక కంటైనర్లో కొన్ని గ్యాస్ మాలిక్యూల్ తీసుకోండి, ఓపెన్ వెసల్లో తీసుకోండి, మీరు హీట్ చేయండి. సో హీట్ చేస్తున్నప్పుడు ఆ వెసల్లో ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ ఏమవుతాయి? కొన్ని ఎస్కేప్ అవుతూ ఉంటాయి, అంటే టెంపరేచర్తో పాటు కొన్ని ఎస్కేప్ అవుతాయి. బట్ ఉన్న మాలిక్యూల్స్కి యొక్క స్పీడ్ ఎలా ఉంటుంది? చాలా ఎక్కువగా ఉంటుంది. సో అదే ఈ గ్రాఫ్ని ఇండికేట్ చేస్తుంది. సో తక్కువ టెంపరేచర్ దగ్గర ఎక్కువ మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేశాయి, వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ కూడా తక్కువగా ఉంది. అంటే కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉంది, బట్ ఆ టెంపరేచర్ రీజన్లో ఎక్కువ మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేశాయి. వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్, స్పీడ్ ఆఫ్ ద గ్యాస్ మాలిక్యూల్ ఇంక్రీజెస్ అండ్ ఎస్కేపింగ్ నేచర్ ఆఫ్ ద గ్యాస్ మాలిక్యూల్ ఆల్సో ఇంక్రీజెస్. డ్యూ టు దట్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పార్టిసిపేషన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డిక్రీజెస్. అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేసేది డిక్రీజ్ అయింది. అంటే ఏమవుతుంది? ఇక్కడ టెంపరేచర్ పెంచినప్పుడు కొన్ని మాలిక్యూల్స్ ఎస్కేప్ అయ్యాయి కదా, అందుకే ఈ పీక్ కర్వ్ అనేది కొద్దిగా డౌన్ అయింది. ఓకే, ఇక్కడ పీక్ ఎక్కువ ఉంది, కర్వ్ ఎక్కువ ఉంది అంటే అక్కడ ఎక్కువ మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయని అర్థం. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈ రీజన్లో ఎక్కువ ఉన్నాయని అర్థం. కర్వ్ డౌన్ అయింది అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పార్టిసిపేషన్ ఏమైంది? తగ్గిపోయింది. ఓకే, బట్ కైనెటిక్ ఎనర్జీ వాల్యూ ఏమైంది? టెంపరేచర్తో పాటు టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది పెరిగిపోయింది. రైట్, సో ఇక్కడ మనకి 3 types ఆఫ్ వెలాసిటీస్ ఉన్నాయి. మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, ఆర్ఎంఎస్ వెలాసిటీ. మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్కి ఉండే వెలాసిటీని మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ అంటాము, అది పీక్ మధ్యలో ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ యావరేజ్ వెలాసిటీ, టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ హ్యావింగ్ స్పీడ్ బై దేర్ నెంబర్ చేస్తే, ఆ రేషియో చేస్తే మనకి యావరేజ్ ఎనర్జీ వస్తుంది. తర్వాత రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ నెక్స్ట్ స్టెప్లో ఉంటుంది. సో ఈ గ్రాఫ్ కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, అండ్ దీని రిలేటెడ్ గ్రాఫ్ 2023 జేఈ మెయిన్స్లో అడిగారు. ఓకే, సో దిస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రాఫ్. అండ్ ఇక్కడ పార్టికల్స్ విత్ సఫిషియంట్ ఎనర్జీ టు రియాక్ట్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ పార్టికల్స్కి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పార్టికల్స్కి రియాక్ట్ అవ్వడానికి, అంటే పార్టికల్స్ రియాక్ట్ అవ్వడానికి కావాల్సిన ఎనర్జీ ఈ రీజన్లో ఉంటుంది. రియాక్ట్ అవ్వడానికి ఈ రీజన్ ఉంటుంది, అంటే పార్టికల్స్ రియాక్ట్ అవ్వడానికి ఎక్కువ ఎనర్జీ కావాలి. సో ఇది ఎక్కువ ఎనర్జీని చూపిస్తుంది మనకి. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్, కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్. సో వాట్ ఈస్ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్? Deviation of real gases from the ideal behavior is denoted by Z, named as compressibility factor. అంటే రియల్ గ్యాస్ అనేది ఐడియల్ బిహేవియర్ నుంచి డీవియేట్ అయితే దాన్ని కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ అని అనాలి. రియల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్ నుంచి ఎప్పుడు డీవియేట్ అవుతుంది? సో ఐడియల్ గ్యాస్ అంటే ఏంటి? మాలిక్యూల్కి మధ్యలో సర్టెన్ గ్యాప్ మెయింటైన్ అవుతాయి, దట్ ఈజ్ ఐడియల్ గ్యాస్ బిహేవియర్. దానికంటే తక్కువ గ్యాప్ మెయింటైన్ అయినా, దానికంటే ఎక్కువ గ్యాప్ మెయింటైన్ అయినా, అంటే గ్యాసెస్ మాలిక్యూల్స్ మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉన్నా, మరీ ఎక్కువగా ఉన్నా, మరీ తక్కువగా ఉన్నా, అవి రియల్ గ్యాస్ బిహేవియర్ నుంచి ఐడియల్ గ్యాస్ బిహేవియర్ నుంచి డీవియేట్ అవుతాయి. ఓకే, సో దీన్ని మనం దేంతో ఇండికేట్ చేస్తాము? మ్యాథమెటికల్గా జెడ్ అంటే కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్తో ఇండికేట్ చేస్తాం. సో వాట్ ఈజ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఈక్వల్ టు ఐడియల్ గ్యాస్ ఈజ్ PV equal to nRT. When you take the ratio of PV and nRT, you will get the compressibility factor when n is the number of moles. Okay na? So PV by nRT. ఇక్కడ అబ్జర్వ్డ్ వాల్యూమ్ అని ఉంది, అంటే ఎక్స్పెక్ట్ చేసిన వాల్యూమ్ కంటే మరీ తక్కువ అయినా, ఎక్స్పెక్ట్ చేసిన వాల్యూమ్ కంటే ఎక్కువ అయినా అవి ఐడియల్ గ్యాస్ బిహేవియర్ నుంచి డీవియేట్ అవుతాయి. ఓకే, సో వాల్యూమ్ సర్టెన్గా ఉంటే, గ్యాప్ సర్టెన్గా మెయింటైన్ చేస్తే అది ఐడియల్ గ్యాస్ బిహేవియర్. గ్యాప్ మరీ తక్కువగా ఉన్న అంటే గ్యాస్ మాలిక్యూల్స్లో గ్యాప్ మరీ తక్కువ ఉంటే
అది ఏ డీవియేషన్ ఇండికేట్ చేస్తుంది? అది పాజిటివ్ డీవియేషన్, నెగిటివ్ డీవియేషన్ ఇండికేట్ చేస్తుంది. గ్యాప్ ఎక్కువ ఉంటే పాజిటివ్ డీవియేషన్ ఇండికేట్ చేస్తుంది. సో అది ఎలాగో ఒకసారి చూద్దాం. అండ్ నౌ యు సీ case 1. Here we have the case 1. So what is Z? Z equal to real gas volume by ideal gas volume, or we can tell like this by using the ideal gas equation formula, PV by PV equal to nRT. When you take the ratio of PV and nRT, you will get the Z. PV, V observed means observed volume, actual volume, observed volume unte observed volume by nRT. సో Z ఈక్వల్ టు 1 అయితే అది ఏ బిహేవియర్? ఐడియల్ గ్యాస్ బిహేవియర్. Z ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, అప్పుడు PV ఈక్వల్ టు ఏమవుతుంది? సపోజ్ Z ఈక్వల్ టు PV బై nRT ఏమో, రైట్? సో Z వాల్యూ 1 అయింది. Z వాల్యూ 1 అయితే అప్పుడు PV ఈక్వల్ టు ఏమవ్వాలి? nRT. PV ఈక్వల్ టు nRT అది ఫాలో అయిందంటే అది ఏ బిహేవియర్? అది ఐడియల్ గ్యాస్ బిహేవియర్. సో దిస్ ఈజ్ ఐడియల్ గ్యాస్ బిహేవియర్. ఓకే, సో అది ఐడియల్ గ్యాస్ బిహేవియర్ ఎప్పుడు అవుతుంది? Z వాల్యూ 1 అయినప్పుడు. అంటే మాలిక్యూల్స్ మధ్యలో సర్టెన్ గ్యాప్ అనేది మెయింటైన్ అవుతే Z వాల్యూ 1 అవుతుంది. ఓకే, నా ఇక్కడ చూడండి, కేస్ 1లో Z వాల్యూ 1 అయింది అనుకోండి, ఐడియల్ గ్యాస్, వాట్ ఇట్ విల్ ఇండికేట్స్? దెర్ ఈస్ నో ఇంటరాక్షన్ బిట్వీన్ ద గ్యాస్ మాలిక్యూల్స్. గ్యాస్ మాలిక్యూల్స్ మధ్యలో ఎటువంటి ఇంటరాక్షన్ లేకపోతే అది ఏ బిహేవియర్ అవుతుంది? ఐడియల్ గ్యాస్ బిహేవియర్ అవుతుంది. వెన్ Z గ్రేటర్ దెన్ 1, ఇఫ్ Z గ్రేటర్ దెన్ 1 అయితే అది పాజిటివ్ డీవియేషన్ని ఇండికేట్ చేస్తుంది. పాజిటివ్ డీవియేషన్ అంటే Z వాల్యూ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడు పెరుగుతుంది అంటే వాల్యూమ్ పెరిగినప్పుడు. యు సీ న్యూమరేటర్లో మనకి ఏముంది? వాల్యూమ్, అబ్జర్వ్డ్ వాల్యూమ్ ఉంది. సో అబ్జర్వ్డ్ వాల్యూమ్ అనేది పెరిగినప్పుడు Z వాల్యూ కూడా పెరుగుతుంది. వాల్యూమ్ పెరిగిందంటే గ్యాస్ మాలిక్యూల్స్ మధ్యలో గ్యాప్ పెరిగినట్టే. ఓకే, గ్యాస్ మాలిక్యూల్స్ మధ్యలో గ్యాప్ ఎప్పుడు పెరుగుతుంది అంటే రిపల్సివ్ ఫోర్సెస్ పెరిగినప్పుడు. రిపల్సివ్ ఫోర్సెస్ పెరిగితే గ్యాస్ మాలిక్యూల్స్ మధ్యలో ఏమవుతుంది? గ్యాప్ పెరిగి వాల్యూమ్ పెరుగుతుంది. వాల్యూమ్ పెరిగిందంటే Z గ్రేటర్ దెన్ 1, సో విచ్ ఇండికేట్స్ పాజిటివ్ డీవియేషన్. అది ఏ డీవియేషన్ ఇండికేట్ చేస్తుంది? పాజిటివ్ డీవియేషన్ని ఇండికేట్ చేస్తుంది, రైట్? సో పాజిటివ్ డీవియేషన్ అంటే రిపల్సివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉండడం వల్ల సో ఒకదానికొకటి అవి దూరంగా వెళ్ళిపోతాయి. గ్యాస్ మాలిక్యూల్స్ దూరంగా వెళ్ళిపోతే అవి ఆక్యుపై చేసే వాల్యూమ్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? Z వాల్యూ గ్రేటర్ దెన్ 1 చూపిస్తుంది. అది పాజిటివ్ డీవియేషన్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో పాజిటివ్ డీవియేషన్ ఇండికేట్స్ ద రిపల్సివ్ ఫోర్సెస్ ఆర్ గ్రేటర్ దెన్ ద అట్రాక్టివ్ ఫోర్సెస్. సో ఇన్ దిస్ కెన్ వి లిక్విఫై ద గ్యాస్ మాలిక్యూల్స్? దూరంగా వెళ్తే గ్యాస్ మాలిక్యూల్ లిక్విఫై అవుతాయా? దగ్గరగా వస్తే లిక్విఫై అవుతాయా? దగ్గరగా వస్తే లిక్విఫై. మరి ఈ కేసులో ఏమవుతుంది? గ్యాస్ మాలిక్యూల్స్ దూరంగా వెళ్ళిపోతున్నాయి రిపల్సివ్ ఫోర్సెస్ వల్ల. రిపల్సివ్ ఫోర్సెస్ వల్ల గ్యాస్ మాలిక్యూల్స్ దూరంగా వెళ్ళిపోతున్నాయి అంటే మనం ఈజీగా వాటిని లిక్విఫై చేయగలమా? చేయలేము. సో గ్యాస్ కెనాట్ బి లిక్విఫై, రైట్? సో ఇంక నెక్స్ట్ కేస్ 3 చూద్దాం. ఇఫ్ Z వాల్యూ లెస్ దెన్ 1, వాట్ ఇట్ విల్ ఇండికేట్స్? నెగటివ్ డీవియేషన్. Z వాల్యూ లెస్ దెన్ 1 నెగటివ్ డీవియేషన్ అంటే సర్టెన్ గ్యాప్ ఉంటే, అంటే మాలిక్యూల్స్ మధ్యలో ఇంటరాక్షన్ ఏమీ లేకపోతే అది ఐడియల్ గ్యాస్ బిహేవియర్. ఇంటరాక్షన్స్ ఉండి రిపల్సివ్ ఫోర్సెస్ పెరిగినా, ఇంటరాక్షన్స్ ఉండి మళ్ళీ అట్రాక్టివ్ ఫోర్సెస్ పెరిగినా గ్యాస్ మాలిక్యూల్స్ సర్టెన్ గ్యాప్ కంటే కూడా ఇంకా దగ్గరికి వస్తాయి. గ్యాస్ మాలిక్యూల్స్ ఇంకా దగ్గరగా వస్తే ఏమవుతుంది? ఎప్పుడు వస్తాయి గ్యాస్ మాలిక్యూల్స్? ఎప్పుడు దగ్గరకు వస్తాయి అంటే అట్రాక్టివ్ ఫోర్సెస్ పెరిగినప్పుడు. అట్రాక్టివ్ ఫోర్సెస్ పెరిగితే గ్యాస్ మాలిక్యూల్స్ దగ్గరగా వస్తాయి. అంటే ఈ కేసులో వాల్యూమ్ ఏమవుతుంది? మనం యాక్చువల్ వాల్యూమ్ కంటే అబ్జర్వ్డ్ వాల్యూమ్ ఏమవుతుంది? ఇంకా తగ్గిపోతుంది. ఎందుకంటే మాలిక్యూల్స్ అన్ని దగ్గరకు వచ్చేస్తున్నాయి, వాల్యూమ్ ఏమవుతుంది? తగ్గుతుంది. సో అంటే V ఏమవుతుంది? ఇక్కడ V అబ్జర్వ్డ్ ఏమవుతుంది? V అబ్జర్వ్డ్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి న్యూమరేటర్లో ఉంది ఆ వాల్యూమ్ కాబట్టి Z వాల్యూ కూడా తగ్గుతుంది. న్యూమరేటర్ వాల్యూ తగ్గితే Z వాల్యూ కూడా తగ్గుతుంది కదా. సో వాల్యూమ్ తగ్గినప్పుడే Z వాల్యూ తగ్గుతుంది. ఓకే, సో ఇది ఏం డీవియేషన్? ఇది నెగటివ్ డీవియేషన్. నెగటివ్ డీవియేషన్ అంటే అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటే నెగటివ్ డీవియేషన్, రిపల్సివ్ ఫోర్సెస్ ఉంటే పాజిటివ్ డీవియేషన్. అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రిపల్సివ్ ఫోర్సెస్ కంటే గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని అనుకున్న దానికంటే, అనుకున్న గ్యాప్ కంటే ఇంకా చాలా దగ్గరికి వచ్చి వాల్యూమ్ తగ్గిపోయింది. ఓకే, సో ఈ కేసులో వి కెనాట్, సో గ్యాస్ కెన్ బి లిక్విఫై ఈజీలీ. ఎందుకు? గ్యాస్ ఎప్పుడు లిక్విఫై అవుతుంది? క్లోజ్గా వచ్చినప్పుడు, క్లోజ్గా వచ్చి ఒకదానికొకటి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే గ్యాస్ లిక్విఫై అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ కేసులో గ్యాస్ అనేది ఈజీగా లిక్విఫై అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఎస్. సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. హియర్ వీ హ్యావ్ ద గ్రాఫ్ రిగార్డింగ్ దిస్
కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్. ఈ గ్రాఫ్లో మీరు చూడండి జెడ్ వాల్యూ 1 ఉంది, అంటే ఈ బ్లాక్ కలర్ లైన్ మీకు ఏమి ఇండికేట్ చేస్తుంది, ఐడియల్ గ్యాస్ బిహేవియర్ని ఇండికేట్ చేస్తుంది. సో జెడ్ ఈక్వల్ టు 1 ఉంటే ఏంటది ఐడియల్ గ్యాస్ బిహేవియర్. సో ఇప్పుడు చూడండి హైడ్రోజన్ మాలిక్యూల్కి మీరు జెడ్ ఒకసారి చూడండి, హైడ్రోజన్ మాలిక్యూల్కి జెడ్ చూడండి, హైడ్రోజన్ మాలిక్యూల్కి జెడ్ వాల్యూ ఏమవుతుంది గ్రేటర్ దెన్ 1 ఉంది. ఈ రెడ్ కలర్ లైన్ హైడ్రోజన్ మాలిక్యూల్, అంటే హైడ్రోజన్ మాలిక్యూల్కి రిపల్సివ్ ఫోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. హైడ్రోజన్ మాలిక్యూల్కి రిపల్సివ్ ఫోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే హైడ్రోజన్ మాలిక్యూల్ మధ్యలో లో ప్రెషర్ రీజన్లో అయినా హై ప్రెషర్ రీజన్లోనైనా మనకి రిపల్సివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది దేని మధ్యలో గ్రాఫ్ గీస్తున్నాము, జెడ్ వర్సెస్ ప్రెషర్. ఓకే, లో ప్రెషర్ రీజన్లో హై ప్రెషర్ రీజన్లో గ్యాస్ మాలిక్యూల్ ఎలా బిహేవ్ చేస్తాయి అనడానికి ఈ గ్రాఫ్ ఎగ్జాంపుల్. ఓకే, హైడ్రోజన్ మాలిక్యూల్ చూడండి లో ప్రెషర్ రీజన్లో అయినా జెడ్ గ్రేటర్ దెన్ 1 ఉంది. ఇంకా ప్రెషర్ని పెంచుకుంటూ పోతే అవి దగ్గరికి రావు, ఇంకా దూరంగా వెళ్ళిపోతాయి. ప్రెషర్ని పెంచితే ఏ గ్యాస్ మాలిక్యూల్ అయినా దగ్గర వస్తుంది, బట్ హైడ్రోజన్ మాలిక్యూల్ ఏంటి పాజిటివ్ డీవియేషన్ కాబట్టి అవి ఇంకా రిపల్సివ్ ఫోర్సెస్ పెరిగి ఇంకా దూరంగా వెళ్ళిపోతాయి. అందుకే జెడ్ వాల్యూ గ్రేటర్, వాల్యూమ్ పెరిగి జెడ్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఓకే, రిపల్సివ్ ఫోర్సెస్ ఇంకా పెరుగుతాయి. సో కొన్ని గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇప్పుడు గ్రీన్ కలర్ కార్బన్ డైఆక్సైడ్, బ్లూ కలర్ మీథేన్, పింక్ కలర్ ఆక్సిజన్. సో ఈ కేసులో ప్రెషర్ రీజన్ తక్కువ ఉన్నప్పుడు చూడండి, లో ప్రెషర్ రీజన్లో ఇవి నెగిటివ్ డీవియేషన్ని చూపిస్తున్నాయి. ప్రెషర్ని పెంచుకుంటూ పోతే మళ్ళీ పాజిటివ్ డీవియేషన్ వచ్చేస్తాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే, సో ఇక్కడ లో ప్రెషర్ రీజన్లో గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ కూడా సో అన్ని దగ్గరగా ఉంటాయి, ఇలాగా దగ్గరగా ఉంటాయి. రైట్, అంటే ఎంత గ్యాప్ మెయింటైన్ చేయాలి అంత గ్యాప్ దగ్గరగా ఉంటాయి అన్నట్టు. దగ్గరగా ఉంటే అట్రాక్టివ్ ఫోర్సెస్ పెరిగి నెగిటివ్ డీవియేషన్ పెరుగుతుంది. అంటే ఏంటి, వాల్యూమ్ ఏమవుతుంది, ఇక్కడ వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. లో ప్రెషర్ రీజన్లో వాల్యూమ్ తగ్గుతుంది, ఎందుకంటే లో ప్రెషర్ రీజన్లో వాటికి అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి. మరి ప్రెషర్ని పెంచితే ఇంకా దగ్గర రావాలి కదా, మరి దూరంగా వెళ్ళిపోతున్నాయి ఎందుకు అంటే, ప్రెషర్ పెంచడం వల్ల గ్యాస్ మాలిక్యూల్ మధ్యలో ఇంటరాక్షన్స్ ఇంకా దగ్గరకు వస్తాయి. దగ్గరకు వచ్చినప్పుడు వాటి మధ్యలో న్యూక్లియస్ ఇంటరాక్షన్స్ ఫోర్సెస్ పెరుగుతాయి. అంటే ఒక న్యూక్లియస్కి ఇంకా న్యూక్లియస్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, సో ఆ న్యూక్లియస్ ఇంటరాక్షన్స్ పెరిగి రిపల్సివ్ ఫోర్సెస్ పెరిగి మళ్ళీ ఏమవుతాయి, ప్రెషర్ పెరిగినప్పుడు మరీ దగ్గరగా తీసుకొస్తే అవి ఏమవుతాయి, అవి రిపల్సివ్ ఫోర్సెస్ పెరుగుతాయి. న్యూక్లియస్ మధ్యలో రిపల్సివ్ ఫోర్సెస్ పెరిగి మళ్ళీ ఇంకా దూరంగా వెళ్ళిపోతాయి. అంటే ఏంటి, లో ప్రెషర్ రీజన్లోనేమో దగ్గరగా ఉన్నాయి, ప్రెషర్ని పెంచితే ఇంకా దగ్గర రావాల్సింది బదులు ఇంకా దూరంగా వెళ్ళిపోయాయి. ఎందుకు అంటే న్యూక్లియస్ మధ్యలో ఇంటరాక్షన్స్ రిపల్సివ్ ఫోర్సెస్, న్యూక్లియస్ పాజిటివ్ ఛార్జ్, ఇంకో న్యూక్లియస్ కూడా పాజిటివ్ ఛార్జ్, పాజిటివ్ మధ్యలో ఏమవుతుంది, రిపల్సివ్ ఫోర్సెస్ పెరుగుతాయి కదా. సో రిపల్సివ్ ఫోర్సెస్ పెరిగితే మళ్ళీ జెడ్ వాల్యూ కూడా పెరుగుతుంది, వాల్యూమ్ పెరిగి. ఓకేనా, హై ప్రెషర్ రీజన్లోనేమో జెడ్ వాల్యూ గ్రేటర్ దెన్ 1 ఉంది, లో ప్రెషర్ రీజన్లోనేమో జెడ్ వాల్యూ నెగిటివ్ డీవియేషన్ ఉంది. అంటే ఇక్కడ 1 నుంచి పైకి వెళ్తే పాజిటివ్, ఈ 1 నుంచి కిందికి వస్తే నెగిటివ్. ఓకేనా, ఈక్వల్ టు 1 అయితే ఐడియల్ గ్యాస్ బిహేవియర్. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, Van der Waals equation or real gas equation, we have here P plus an square by v square into v minus nb equal to nRT. So this gives a real gas equation. ఇందులో మనకి ప్రెషర్ కరెక్షన్స్ ఉన్నాయి, వాల్యూమ్ కరెక్షన్స్ ఉన్నాయి. ఐడియల్ గ్యాస్ ఈక్వల్ టు పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. సో ఐడియల్ గ్యాస్ ప్రెషర్ కంటే ఐడియల్ గ్యాస్ ప్రెషర్ ఈక్వల్ టు రియల్ గ్యాస్ ప్రెషర్ ప్లస్ ఏఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్. అంటే ప్రెషర్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఈజ్ గ్రేటర్ దెన్ ప్రెషర్ ఆఫ్ రియల్ గ్యాస్. సో సపోజ్ ఇక్కడ ఏ అండ్ వి అని ఇచ్చారు కదా, ఏ అండ్ బి అనేవి వాన్ డర్ వాల్స్ గ్యాస్ కాన్స్టెంట్. అది గ్యాస్ యొక్క బిహేవియర్ని ఇండికేట్ చేస్తాయి. చూడండి, ఏ వాల్యూ ఇంక్రీజ్ అయితే గ్యాస్ మాలిక్యూల్స్ మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో లిక్విఫికేషన్ పెరుగుతుంది. ఓకే, అండ్ బి వాల్యూ పెరిగితే బి వాల్యూ ఏమి ఇండికేట్ చేస్తుంది, సైజ్ ఆఫ్ ద మాలిక్యూల్ని ఇండికేట్ చేస్తుంది. ఇఫ్ బి వాల్యూ ఇంక్రీజెస్ ద ఎఫెక్టివ్ సైజ్ ఆఫ్ ద మాలిక్యూల్ ఆల్సో ఇంక్రీజెస్. మనకి ప్రెషర్ ఇక్కడ ప్రెషర్ ఈక్వల్ టు ఎంత కరెక్షన్ చేసాం, ప్రెషర్ ఎంత యాడ్ చేసాం, ఇక్కడ ఏఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్ యాడ్ చేసాము. సో ప్రెషర్ ఈక్వల్ టు ఏఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్. దీని నుంచి మనకి ఏ ఈక్వల్ టు ఏమొచ్చింది, పిఎన్ స్క్వేర్ బై పివి స్క్వేర్ బై, జస్ట్ అ మినిట్. సో ఇక్కడ ప్రెషర్ ఈక్వల్ టు ఏఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్, ఏ ఈక్వల్ టు పి ఇంటూ వి స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. వాట్ ఈస్ ద యూనిట్స్ ఫర్ ద పి, అట్మాస్ఫియర్. వికి యూనిట్ ఏంటి, లీటర్. సో వి స్క్వేర్ ఉంది కాబట్టి లీటర్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ఉంది, అంటే బై మోల్ స్క్వేర్. అంటే ఏంటి, సో అట్మాస్ఫియర్ లీటర్ స్క్వేర్ పర్ మోల్ స్క్వేర్. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్, చాలాసార్లు ఎగ్జామ్లో రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అండ్ వాల్యూమ్ ఈక్వల్ టు ఎన్బి.
యూనిట్స్ ఆఫ్ బి ఎంత? యూనిట్స్ ఆఫ్ బి అంటే నేను v ఈక్వల్ టు ఎన్బి అన్నాను కదా, మరి బి ఈక్వల్ టు ఏమవుతుంది? బి ఈక్వల్ టు ఏమవుతుంది? బి ఈక్వల్ టు చెప్పండి, v బై ఎన్ అవుతుంది. సో v అంటే ఏంటి? v అంటే లీటర్, n అంటే మోల్స్. సో లీటర్ పర్ మోల్. సో యూనిట్స్ ఆఫ్ బి ఈజ్ లీటర్ పర్ మోల్. ఓకే. సో ఈ వాండర్ వాల్ గ్యాస్ ఈక్వేషన్ హై ప్రెషర్ రీజన్లో అండ్ లో ప్రెషర్ రీజన్లో, వెరీ లో ప్రెషర్ రీజన్లో మనకి ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ ఈక్వేషన్స్ కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. సో మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. వాండర్ వాల్ ఈక్వేషన్ ఈజ్ హై ప్రెషర్ రీజన్లో ఇలా మారిపోతుంది. సో దాన్ని ఈ విధంగా రాసుకున్నాం, పీవీ బై జస్ట్ ఎ మినిట్. సో పీవీ బై ఆర్టీ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్బీ బై పీటీ. పీవీ బై ఆర్టీ అనేది జెడ్ని ఇండికేట్ చేస్తుంది. సో వాడి కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ అనేది 1 కంటే ఎక్కువ ఉందని ఈ ఈక్వేషన్ చెప్తుంది. 1 ప్లస్ పీబీ బై ఆర్టీ అంటే హై ప్రెషర్ రీజన్లో జెడ్ వాల్యూ గ్రేటర్ దెన్ 1 అవుతుంది. హై ప్రెషర్ రీజన్లో మరి ప్రెషర్ పెంచితే రిపల్సివ్ ఫోర్సెస్ ఇంకా పెరిగి జెడ్ వాల్యూ పెరుగుతాయి. ఓకేనా? సో పీవీ బై ఆర్టీ అంటే జెడ్ వాల్యూ పెరిగిందని ఇండికేట్ చేస్తుంది. జెడ్ గ్రేటర్ దెన్ 1 అంటే హై ప్రెషర్ రీజన్లో రిపల్సివ్ ఫోర్సెస్ పెరిగి వాల్యూమ్ పెరిగి జెడ్ వాల్యూ కూడా పెరుగుతుంది. కంప్రెసిబిలిటీ జెడ్ వాల్యూ మీన్స్ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ వాల్యూ కూడా పెరుగుతుంది, అంటే జెడ్ గ్రేటర్ దెన్ 1 అవుతుంది. చాలాసార్లు ఇవి ఈ ఫామ్లో అడుగుతారు. దీన్ని మనం కావాల్సిన ఫామ్లోకి మనం మార్చుకోవాల్సి ఉంటుంది, అంటే ఆప్షన్స్ని బట్టి. ఎట్ లో ప్రెషర్ రీజన్లో మనకు చూడండి జెడ్ వాల్యూ లెస్ దెన్ 1 అయింది. ఇక్కడ పీవీ బై ఆర్టీ ఈక్వల్ టు 1 మైనస్ ఏ బై ఆర్టీ బై వి అయింది. ఓకే. సో జెడ్ ఈక్వల్ టు 1 మైనస్ ఏ బై ఆర్టీవీ అంటే ఏంటి? జెడ్ 1 కంటే తగ్గిందని ఇండికేట్ చేస్తుంది ఈ ఈక్వేషన్. అంటే లో ప్రెషర్ రీజన్లో కొన్ని గ్యాసెస్ నెగటివ్ డీవియేషన్ని చూపించాయి కదా, అంటే జెడ్ లెస్ దెన్ 1 అవుతుంది. లో ప్రెషర్ రీజన్లో కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ జెడ్ లెస్ దెన్ 1 అవుతుంది. నెక్స్ట్ వన్, ఎట్ వెరీ లో ప్రెషర్ ఐడియల్ గ్యాస్ బిహేవియర్ ఉంటుంది. ఎట్ వెరీ లో ప్రెషర్లో గ్యాసెస్ ఎలా బిహేవ్ చేస్తాయి? ఐడియల్ గ్యాస్ బిహేవియర్ ఉంటాయి. జెడ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇది ఐడియల్ గ్యాస్ బిహేవియర్ని ఇండికేట్ చేస్తుంది. సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో దిస్ ఈజ్ అ క్రిటికల్ టెంపరేచర్ అండ్ క్రిటికల్ వాల్యూమ్ అండ్ క్రిటికల్ ప్రెషర్. వాట్ ఈస్ critical temperature? The temperature above which a gas cannot be converted into liquid by application of pressure is called as critical temperature. ఒక సర్టెన్ టెంపరేచర్ కంటే ఎబో టెంపరేచర్ దగ్గర మీరు గ్యాస్ని ఎంత ప్రెజరైజ్ చేసినా అది లిక్విఫై అవ్వదు. ఓకేనా? ద టెంపరేచర్ అబోవ్ విచ్ ద గ్యాస్ కెనాట్ బి లిక్విఫై బై అప్లయింగ్ ద ప్రెషర్ అంటే ఏంటి? మీ టెంపరేచర్ ద టెంపరేచర్ ఎట్ విచ్ ద గ్యాస్ కెనాట్ బి లిక్విఫై, ద టెంపరేచర్ అబోవ్ విచ్, నాట్ కెనాట్, ద టెంపరేచర్ అబోవ్ విచ్. సపోజ్ ఒక సర్టెన్ టెంపరేచర్ ఒక 20 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది అనుకుందాం, క్రిటికల్ టెంపరేచర్ ఒక గ్యాస్కి. దాన్ని లిక్విఫై చేయాలి అనుకుంటే ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేయాలి? 20 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువే మెయింటైన్ చేయాలి, అంటే 18 or 15 అలా మెయింటైన్ చేయాలి. అప్పుడు మీరు ఎంత ప్రెషర్ని అప్లై చేసినా అది లిక్విఫై అవ్వడానికి ఛాన్స్ ఉంది. సపోజ్ 20 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ టెంపరేచర్, అంటే క్రిటికల్ టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ దగ్గర నువ్వు పెట్టేసి ఆ రీజన్ని మీరు ఆ టైంలో అంటే టెంపరేచర్ ఎక్కువ పెట్టేసి గ్యాస్ని మీరు లిక్విఫై చేయడానికి ట్రై చేస్తే అది లిక్విఫై అవ్వదు. ఆ సర్టెన్ టెంపరేచర్ లెవెల్స్ ఉంటాయి, దాన్ని క్రిటికల్ టెంపరేచర్ అంటాం. ఒక దానికి గ్యాస్కి నెగటివ్ టెంపరేచర్ ఉండొచ్చు అండ్ పాజిటివ్ టెంపరేచర్స్ ఉండొచ్చు. గ్యాస్కి ఎక్కువ నెగటివ్ టెంపరేచర్స్ ఉంటాయి లిక్విఫై అవ్వాలంటే. ఓకేనా? ఓకే. ద టెంపరేచర్ ఎట్ విచ్ ద టెంపరేచర్ అబోవ్ విచ్ ద గ్యాస్ కెనాట్ బి లిక్విఫై బై అప్లయింగ్ ప్రెషర్, రైట్? అంటే ఒక సర్టెన్ టెంపరేచర్ దగ్గర మాత్రమే గ్యాస్ అంతకంటే తక్కువ టెంపరేచర్ దగ్గర గ్యాస్ లిక్విఫై అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు 20 డిగ్రీ సెల్సియస్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. 20 డిగ్రీ సెల్సియస్ అనుకుందాం ఒక గ్యాస్ యొక్క క్రిటికల్ టెంపరేచర్. 20 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ వచ్చింది, మీరు తగ్గారు అంటే 18 డిగ్రీ సెల్సియస్, 17 డిగ్రీ సెల్సియస్, ఈ రీజన్లో మీకు గ్యాస్ ఈజీగా లిక్విఫై అవుతుంది. ఈ క్రిటికల్ టెంపరేచర్ కంటే పైకి ఉన్నప్పుడు, అంటే సపోజ్ మీరు రూమ్ అట్మాస్ఫియర్ 20 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉండే గ్యాస్ని లిక్విఫై చేయడానికి ట్రై చేస్తే అది ఎంత ప్రెషర్ అప్లై చేసినా లిక్విఫై అవ్వదు. ద టెంపరేచర్ అబోవ్ విచ్ ద గ్యాస్ కెనాట్ బి లిక్విఫై. సో దట్ ఈస్ వి కాల్డ్ యాజ్ critical temperature. Tc equal to 8a by 27 Rb, where a and b are the van der Waals constants. Next, critical pressure. ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఏ టెంపరేచర్ అంటే సపోజ్ ద క్రిటికల్ ప్రెషర్ అంటే క్రిటికల్ టెంపరేచర్ దగ్గర అప్లై చేసిన ప్రెషర్ని క్రిటికల్ ప్రెషర్ అంటాము. అంటే గ్యాస్ని లిక్విఫై చేయడానికి మనం అప్లై చేసిన ప్రెషర్ ఎట్ క్రిటికల్ టెంపరేచర్ వి కాల్డ్ యాజ్, just a minute, critical pressure means the pressure required to liquefy
1 mole of gas at its critical temperature. The pressure required to liquefy at its critical temperature is called critical pressure. సో ప్రెజర్ అనేది మనకి ఎంతో కొంత అప్లై చేయాలి కదా, సో గ్యాస్ని లిక్విఫై చేయాలంటే. సో ఎక్కడ అప్లై చేస్తున్నాం? ఎట్ ఇట్స్ క్రిటికల్ టెంపరేచర్ అప్లై చేస్తున్నాం. సో క్రిటికల్ టెంపరేచర్ దగ్గర గ్యాస్ని లిక్విఫై చేయడానికి అప్లై చేసిన ప్రెజర్ని క్రిటికల్ ప్రెజర్ అని అనాలి. సో వాట్ ఈస్ క్రిటికల్ ప్రెజర్? క్రిటికల్ ప్రెజర్ PC ఈక్వల్ టు A/27B². A/27B². దెన్ వాట్ ఈస్ క్రిటికల్ వాల్యూమ్? క్రిటికల్ వాల్యూమ్ ఈక్వల్ టు అంటే ఆ క్రిటికల్ ప్రెజర్ దగ్గర గ్యాస్ ఆక్యుపై చేసే వాల్యూమ్ని క్రిటికల్ వాల్యూమ్ అనాలి. సో క్రిటికల్ వాల్యూమ్ VC ఈక్వల్ టు 3B. క్రిటికల్ ప్రెజర్, క్రిటికల్ వాల్యూమ్, క్రిటికల్ టెంపరేచర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వాన్ డెర్ వాల్ కాన్స్టెంట్లో మీరు చెప్పాలనుకుంటే, సపోజ్ మీకు క్రిటికల్ ప్రెజర్, క్రిటికల్ వాల్యూమ్ ఇచ్చి వాన్ డెర్ వాల్ కాన్స్టెంట్ ఏని ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములా యూస్ చేయండి. A ఈక్వల్ టు 3 × PCVC². PC ఇండికేట్స్ క్రిటికల్ ప్రెజర్, VC ఇండికేట్స్ క్రిటికల్ వాల్యూమ్. ఓకే, ఒకవేళ క్రిటికల్ వాల్యూమ్ ఇచ్చి మీరు B కాన్స్టెంట్ Bని ఫైండ్ అవుట్ చేయమంటే B ఈక్వల్ టు VC/3 అనే ఫార్ములాని యూస్ చేయండి. లేదు మీకు క్రిటికల్ టెంపరేచర్, క్రిటికల్ ప్రెజర్ ఇచ్చి Bని ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములా యూస్ చేయండి, RTC/8PC. Okay, next one here we have the two temperature terms, inversion temperature and Boyle's temperature. The temperature above which the gas cannot be cool is called as ఇన్వర్షన్ టెంపరేచర్. అంటే ఈ టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ దగ్గర గ్యాస్ని మనం కూల్ చేయలేము. జౌల్ థామ్సన్ ఎక్స్పెరిమెంట్లో క్రిటికల్ ఇన్వర్షన్ టెంపరేచర్ అంటే ఆ టెంపరేచర్ కంటే ఎబో టెంపరేచర్ దగ్గర గ్యాస్ అనేది కూల్ అవ్వదు. సో దానికి ఫార్ములా ఏంటి? TI ఇన్వర్షన్ టెంపరేచర్ ఈక్వల్ టు 2A/BR. What is Boyle's temperature? The temperature at which real gas behaves as ideal gas is called as Boyle's temperature. Formula for Boyle's temperature is TB equal to A/BR. Okay, so in this session we discussed about states of matter, all formulas, and try to remember all these formulas. Okay, thank you for watching. If you like this video, please subscribe.